పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001123556కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి.
వీని పేరు బంగారాజు. గోదావరి జిల్లా నుంచి హీరో అవుదామని వచ్చిండు. ఈడు మన మెగాస్టారు, రెబల్ స్టారు, మన వెరియోన్ పవర్ స్టార్ లాగా అవ్వాలనుకుండు. ఈడు ముందర బిగ్ స్టార్ బంగారాజు అని ఒక టైటిల్ కూడా తగిలించుకుండు. ఈడి పేరు వీరమాచినేని వరప్రసాద్. ఈడు రాయలసీమ నుండి డైరెక్టర్ అవుదామని వచ్చిండు. డైరెక్టర్ పేరు పొడవుగా ఉంటాయని ఈడి పేరు కూడా బారుగా పెట్టుకుండు. ఈడి టార్గెట్ మన రాజమౌళి. గీడి పేరు పీకే నాయుడు. గీడు గుంటూరు జిల్లా నుంచి కెమెరామ్యాన్ అవుదామని వచ్చిండు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి గీడు పెద్ద ఫ్యాన్. ఈడి టార్గెట్ చోటకే నాయుడు. ఈ ఫ్రేమ్ ఓకేరా? సూపర్ రా. అరే చిట్టా, సారీ. బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళందరికీ ఆయనే బ్రాండ్ అంబాసిడర్ రా. రే సూపర్ రా. అరే చిట్టా, స్వర్గంలా ఉందిరా. ఇదంతా స్వర్గంలో అవడం కాదు, వీళ్ళంతా స్వర్గంలోనే ఉన్నారు. వీళ్ళు మహానుభావులు చిచ్చా. ఓరే, మన దేవుళ్ళు ఎక్కడుంటే ఏవిరా, మన లాంటి సినిమా పిచ్చోళ్ళందరికీ ఒక దారి చూపించారు. మనం కూడా ఒక మంచి ప్రొడ్యూసర్ పట్టుకొని ఛాన్స్ కొట్టేద్దాం పదా. పదండి. రా. ఏంట్రా నువ్వు హీరో అయిపోయి ఇండస్ట్రీని దున్నేద్దామనే? రేయ్, నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారా ఇక్కడ. రేయ్, బుద్ధిగా చదువుకోరా యాదవా. హీరో అవ్వాలంటే చాలా కష్టపడాలి. నేను హీరో అవుదామనే వచ్చా. లాస్ట్ ప్రొడక్షన్ మేనేజర్ అయ్యా. పెట్టారా పను పెట్టే. ఏంటమ్మా? కొంచెం ప్రొడ్యూసర్ గాని కల్పించండి సార్. సార్, ప్రొడ్యూసర్ గారిని కలవాలి. దేనికి? హీరో ఛాన్స్ కోసం. నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? అయ్య బాబోయ్, ఏం క్వశ్చన్ వేసారండి. ఇదే క్వశ్చన్ని మా జిల్లా పెద్దాయన్ని మీలాంటి పెద్దాయని అడిగారంట. ఆ క్వశ్చన్లో ఉన్న మహత్యం ఏమిటో, మా జిల్లా పెద్దాయన తెలుగు ఇండస్ట్రీకి మెగాస్టార్ అయ్యాడు. కొట్టావయ్యా, గుండెల మీద కొట్టావు. ఎల్లు ఎల్లు బేకాలు. ఓకే సార్, మరి నేను సార్? నువ్వేంటి? నేను డైరెక్టర్ అవుదాని వచ్చాను. నీ కళ్ళతో ఎప్పుడైనా సినిమా షూటింగ్ చూసావా? 6 సంవత్సరాల నుంచి షూటింగే చూస్తున్నాను సార్. ఇప్పుడు మాత్రం డైరెక్షన్ చేద్దామని వచ్చాను. అబ్బో, భలే పంచ్ డైలాగే. యాక్చువల్లీ రైటింగ్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్. ఆటం బాంబులాగా పేలిపోద్ది అనుకున్నావు కదా. థ్యాంక్ యూ సార్. గ్లాస్కో షర్ట్ లాగా తుస్సుమంది. సరే వెళ్ళు, వెళ్ళి కలుపు. సార్, నా ఫస్ట్ సినిమాకి మేనేజర్ మీరే సార్. టచ్లో ఉండండి. ఏమన్నా మా మీద కూడా లుక్ వేయచ్చు కదా. నీ గోలేంటి? కెమెరామెన్. కెమెరా ఎప్పుడైనా చూసావా? మా ఊర్లో పెళ్ళిళ్ళు అన్నింటికి మన కెమెరాతో తీస్తాం తెలుసా. ఒక్కసారి నా కెమెరా ఇచ్చి చూడండి, ఇండస్ట్రీని సేకరించేస్తాను. బాహుబలి మనకి ఇవ్వలేదు కానీ లేకపోతేనా సింపి చేసేద్దును. తెరలు చంపకుండా ఉంటే చాలు. ఇలా వెళ్ళి కలు. మనం కమిట్ అవ్వబోయే సినిమాలన్నీ నువ్వే చేస్తున్నావు. దృష్టిలో పడ్డాం. కొత్త కుర్రాళ్ళు రావాలి. సినిమా ఇండస్ట్రీని ఇంకా డెవలప్ చేయాలి. పైగా ఇప్పుడు ఓటీటీలు కూడా బాగా వచ్చేసాయి. కొత్త సినిమాలు తీయాలి. మీలాంటి న్యూ టాలెంట్ వస్తేనే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. పైగా ఇప్పుడు ఓటీటీలు కూడా బాగా వచ్చేసాయి. అన్ని ఓటీటీలకి సినిమాలు కావాలి. మీలాంటి న్యూ టాలెంట్ ఉన్నవాళ్ళు వచ్చి సినిమాలు తీయాలి. నేను బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో సినిమాలు చేస్తున్నాను. వేరే సినిమాలు చేయలేను. 3 సంవత్సరాల తర్వాత కనపడండి. 3 సంవత్సరాలా? 6 సంవత్సరాలు అయింది సార్. ఒక్క అవకాశం ఉంది సార్, ఎరగొట్టేస్తాం. అవకాశం అనేది ఊరికే రాదు.
అలనాటి హీరో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, నాని ఇలాంటి వాళ్ళు ఎంతో కష్టపడి పైకొచ్చారు. ఒక్క అవకాశం కోసం 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలైనా వెయిట్ చేయాల్సిందే. అరే పెద్ద నిర్మాతల దగ్గర ఇవే డైలాగులు చిచ్చా. శ్రీనాథ్ గారిని కలిసిన తర్వాత జాతిరత్నాలు, సీతారామన్ చాలా సినిమాలే చేశారు, కానీ మనకి ఛాన్సే ఇవ్వలేదు. దిల్ రాజు గారిని కూడా కలిసిన తర్వాత చాలా సినిమాలే చేశారు, కానీ మనకి మాత్రం ఒక్కటంటే ఒక్క ఛాన్స్ రాలేదు. ఏందో పోరా, వచ్చి 6 సంవత్సరాలు అయిందిరా, ఇప్పుడు దాకా ఒక్క సినిమా కూడా తీలేదురా. ఎవడో ఛాన్స్ ఇడేంట్రా? రే నేను మాత్రం తొక్కుతున్నానేట్రా. ఒక్క అవకాశం ఇస్తే న్యూ యాంగిల్స్ పెట్టి కెమెరామెన్ షాటకేనని దాటేద్దాం అనుకున్నాను. ఎవరిచ్చారా అవకాశం? రే కేవలం సినిమాలనే నమ్ముకుంటే కష్టంరా. కూటికి గుడ్డకి ముందుకి ముక్కకి ముఖం వసిపోతున్నావురా. నా మాటిని ఏదైనా పని చేసుకుంటూ సినిమాల్లో ట్రై చేయటం బెటర్ రా. కరెక్ట్ రా, నా అభిప్రాయం కూడా అదేరా. నువ్వు చెప్పింది కరెక్టేరా, మనకు ఆ ఛాన్స్ అని ఎవరైనా ఇవ్వాలి కదా. నేనంటే ఏదో ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతాను రా, అదే బెటర్ అనిపిస్తుంది. సరేరా, ఇంకా ట్రయల్స్ వాళ్ళందని చిచ్చా. డన్ రా. డన్. రే మందేద్దామా? ఏ రేషన్ షాప్లో ఫ్రీగా ఇస్తున్నారా? జోకులాపి ఎంత ఉన్నాయి చెప్పు. 25 రూపాయలు. రే నీ దగ్గర 25. ఇవరా? 25 నాయే. ఇది వాడిదే. ఎవరిని మొత్తం కలిపిన ఫుల్ బాటిల్ రాదు. 90కి తక్కువ, క్వార్టర్కి ఎక్కువ. గో టు వైన్స్. పదండి పోదాం. బాటలెట్టు లేదు పెగ్గైన కొట్టు బ్రదర్. రాజధాని నగరంలో బీరు బారు నీదే నాదే బ్రదరు. మందు కూడా కల్తీనే బ్రదరు. ఈ స్వతంత్ర దేశంలో మందు కూడా కల్తీనే బ్రదరు. ఫుల్ బాటలెట్టు లేదు పెగ్గైన కొట్టు బ్రదర్. డబ్బులిచ్చి మందు తాగి ట్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయి పైసలన్నీ లాయర్కిచ్చార బ్రదరు. కోటు చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయేరా జీవితంలో అలసిపోయి. మందునేమో వదలకపోయి బీరుల కోసం బారుల్లో పడిగా పులుగాజుకుంటూ బ్రదరు బ్రతుకంతా పాడు చేసేరా బ్రదరు. మందుకంత బానిసేవిరా. ఫుల్ బాటిలెట్టు లేదు పెగ్గైన కొట్టు బ్రదర్. పార్టీలంటూ ఫామ్ హౌస్ లో, ఎంజాయ్లంటూ ఫుల్ లైట్లో, పిచ్చి పిచ్చి కబుర్లన్నీ చచ్చి చెడి చెప్పుకుంటూ. షాపుల్లే సొంత ఇల్లు, పోలీస్ స్టేషన్లే అత్తారిల్లు. తాగి తాగి కిడ్నీలు పోయే, డాక్టర్లకేమో డబ్బులు పోయే. ఇల్లు ఒళ్ళు గుల్ల చేసి ఉన్నదంతా ఊడ్చిపోసి. మందు నువ్వు తాగలేవురా బ్రదరు. మందే నిన్ను తాగుతుందిరా బ్రదరు. బ్రదరు ఫుల్ బాటిలెట్టు లేదు పెగ్గైన కొట్టు బ్రదర్. రాజధాని నగరంలో బీరు బారు నీది నాదే బ్రదరు. మందు కూడా కల్తీనే బ్రదరు. బ్రదరు ఈ స్వతంత్ర దేశంలో మందు కూడా కల్తీనే బ్రదరు. బ్రదరు
నాకు చిన్న హెల్ప్ చేయండి సార్. మీరు చేసే సినిమాలో నాకు ఒక ఏదైనా అసిస్టెంట్ డైరెక్టర్గా జాబ్ ఇప్పిస్తే. తప్పకుండా కలుద్దాం కలుద్దాం. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. రేపు జాయిన్ డైరెక్టర్ గారు వస్తున్నారు. రే, డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు రేపు నుంచి నన్ను షూటింగ్ రమ్మన్నారా. సూపర్ రా, మనోడు మొత్తాన్ని సాధించాడు. నువ్వు గ్రేట్ రా చిచ్చా. మరి మేము పర్లేదురా, నేను జాయిన్ అయిపోయి తర్వాత మీ ఇద్దరిని లాక్కుంటాను రా. వీళ్ళేనా ఆడిషన్కి వచ్చింది? అవును సార్, వీళ్ళే. డైలాగ్స్ చూసుకున్నారు అందరూ? చూసుకున్నాం సార్. ఓకే, దా నువ్వురా. రండి. రే, ఫ్రేమ్ పెట్టుకో. ఓకే సార్. పేరేం పేరు? నీ పేరు? సందీప్ సార్. రేయ్, నువ్వెంత నీ లెక్కెంత? లెక్కేంట్రా? లెక్కేంటి? లైఫ్ డైలాగ్ చూసుకోలేదా? సరిగ్గా చెప్పు. చిన్న డైలాగ్కి ఒక పక్క వాటాచులు. రేయ్, నువ్వెంత నీ బతుకెంత? అంబానీ లాంటోడిని, అంబికా కృష్ణ కంటే గొప్పవాడిని నేను నీ ఎదురుగా నుంచొని మాట్లాడుతుంటే నువ్వు కూర్చొని మాట్లాడతావా? కోన్ కిస్కో. అదేనా సార్? ఇంకెందుకురా, నన్ను కూడా పిలిచేయి. నీ పక్క నిలబడుకొని ప్రాంప్టింగ్ ఇస్తా ఉంటా నువ్వు యాక్టింగ్ చేసేటప్పుడు. రే పప్ప పక్కపా. రే, నెక్స్ట్ ఎవరు? నువ్వురా. చెప్పు. డైలాగ్ మర్చిపోయాను సార్, చెప్పలేను సార్. ఇంకెందుకు వచ్చావు ఆడిషన్కి? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను సార్. ఎందుకు వచ్చావురా? ఎవరైనా కనిపిస్తే ఫోటో దిగిపోతాం వచ్చావా? సరే. వీడియో రా, వచ్చి డైలాగ్ మర్చిపోయాను అంటాడు. అవును సార్, కొత్త వాళ్ళు కదా. ఎవరయ్యా? మీ బాబు ఏమైనా ఆడిషన్కి వచ్చాడా? లేదు సార్, నేనే వచ్చాను. నువ్వేనా? చెప్పు. రేయ్, నువ్వెంత నీ లెక్కెంత? లెక్కేంట్రా? లెక్కేంట్రా? డైలాగ్ చూసుకోలేదా? చూసుకున్నాను సార్. చెప్పు. రేయ్, నువ్వెంత నీ లెక్క? ఫస్ట్ ఆ పరిగెత్తున్నావు ఆపి. ఏం కబడ్డీ ఆడుతున్నావు నువ్వు? లేదు సార్. డైలాగ్ అది ఇదే? డైలాగ్ కోళ్ళు పట్టి వాళ్ళ ఏంటిది? డైలాగ్ చెప్పు. రేయ్, నువ్వెంత నీ లెక్కెంత? మళ్ళీ లెక్కేంట్రా? నీ అబ్బా జీవితం లైఫ్. సార్ సార్, ఇప్పుడు కరెక్ట్ చెప్తాను సార్. మరి ఇందాక కావాలని చెప్పావా? లేదు సార్, ఇప్పుడు చెప్పు. రేయ్, నువ్వెంత నీ లైఫ్ ఎంత? అంబికా కృష్ణ లాంటోని. ఏంట్రా? ఏంటిదే? టిఫిన్ చేసి వస్తావా? ఉదయాన్నే చేసి వచ్చాను సార్. మరి ఏమైతే చెప్పు డైలాగు. నువ్వెంత నీ లైఫ్ ఎంత? అమ్మా నీకంటే గొప్పవాడిని, అంబికా కృష్ణ లాంటోని. రే, ఇంకెవరున్నారా? చెప్పు. చెప్పు. నువ్వెంత? ఆగరా, రోల్ చేయనీరా. రెడీయా? నువ్వెంత నీ లైఫ్ ఎంత? రవితేజ లాంటోండి, అంబికా కృష్ణ. సారీ సార్. మధ్యలో రవితేజ ఎందుకు వచ్చాడ్రా? నీ ఇష్టం రా హీరో డేట్లు అంటే. ఒక హీరో డేట్లు పట్టుకోవడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? తెలియదు సార్. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తావేంట్రా దీంట్లో? అంబానీ. ఓకే సార్, ఓకే సార్. నువ్వెంత నీ లైఫ్ ఎంత? అంబానీ లాంటోండి, అంబికా కృష్ణ కన్నా గొప్పోండి. నీ నించొని మాట్లాడుతుంటే నేను కూర్చొని మాట్లాడతావా? కోన్ కిస్కా గొట్టంగా. రే, మధ్యలో ఉన్న 2 లైన్లు ఎవడు చెప్తాడ్రా? ఎవడు చెప్తాడు? సారీ సార్. నువ్వు ఆడిషన్కి వచ్చావా? పో, రేపు రా పో. రే, వీళ్ళు ఎవరు సెట్ గారు కానీ డైరెక్టర్కి ఎవరు రాలేదనే చెప్పు. ఓకేనా? ఓకేనా? మా ఫ్రెండ్ బంగారాజు వాడు ఉన్నాడు, వాడినే పిలిపిద్దాం. అరే వీరు, నీకు థ్యాంక్స్ రా. ఫస్ట్ టైంలోనే ఏఎస్ రవికుమార్ చౌదరి లాంటి పెద్ద డైరెక్టర్ దగ్గర మంచి రోల్ రికమెండ్ చేసావు. పైగా అండ్ డైరెక్ట్ చేసిన గోపీచందన్ యజ్ఞం, సాయిధరం తెచ్చి పెళ్ళా నువ్వు లేని జీవితం సినిమాలంటే చాలా ఇష్టం రా. ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్ రా చిచ్చా. రే, నీకు ఇదొక్క అవకాశం చాలరా నువ్వేంటో నిరూపించుకోవడానికి. దీంట్లో కానీ నువ్వు సక్సెస్ అయిపోయావు అనుకో, ఆ తర్వాత హీరో, ఆ తర్వాత స్టార్ హీరో, ఆ తర్వాత నీ రేంజే మారిపోద్దిరా. అప్పుడు కానీ నువ్వు నాకు డేట్లు ఇచ్చావు నైట్కి నేను స్టార్ డైరెక్టర్ అయిపోతాను రా. అదేంట్రా అలా అంటావు? నీకు కాకపోతే ఎవరికిస్తాను చెప్పరా డేట్లు? నీకు ఆల్ ద బెస్ట్ రా చిచ్చా. థ్యాంక్స్ రా. రే, నువ్వు ఎంతో మంది కొత్తగా వచ్చే హీరోలకి ఇన్స్పిరేషన్గా ఉండాలిరా. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. రే, అది
నిన్న ముందు అనుకున్న సీన్ ఉంది కదా, దానికి ముందు ఏం జరుగుతుందంటే నువ్వు హౌస్ లోకి అలా ఎంటర్ అవుతూ ఉంటావు. ఏ హాయ్, ఏంటి డైరెక్ట్ గా షూటింగ్ గెటప్ తో మా దగ్గరకు వచ్చేసావు? ఏం లేదు బాబు, జెమిని టీవీ సీరియల్లో తమన్నా రేంజ్ లో గ్లామర్ రోల్ వచ్చింది. వావ్, సో ఇంటికి వెళ్తే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఈ గెటప్ చూపిద్దామని మీ దగ్గరికి వచ్చాను. సూపర్. అసలు నువ్వు విరగదీసేయి. ఫస్ట్ గుడికెళ్ళి దండం పెట్టుకుని కెమెరా ముందుకెళ్ళి నటనలో బీభత్సమైన నటన చేసి మహానటంత పేరు తెచ్చుకోవాలి నువ్వు. గ్లామర్ రోల్ అయితే నువ్వు మహానట్ అంటావేంటి? సర్లే, ఏదో ఛాన్స్ వచ్చింది కదా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓ టైం అయిందిరా. ఓకే బాయ్. ఓకే ఓకే బాయ్. టేక్ కేర్. ఓకే థ్యాంక్ యూ. పార్టీ ఇవ్వాలి మరి. తప్పకుండా. నమస్కారం సార్. నమస్తే. ఏమయ్యా షూటింగ్ బాగా జరుగుతుందా? బాగానే జరుగుతుంది. లొకేషన్ కూడా బాగానే సెట్ అయింది సార్. కానీ డైరెక్టర్ గారు లండన్లో ఉన్న ఫ్లైఓవర్ సెట్ వేసి దానిపైన ఫైట్ చేస్తే సూపర్గా ఉంటుందన్నారు సార్. అది మీకు చెప్పమన్నాడు సార్. ఏమిటి, లండన్ ఫ్లైఓవర్ మీద భారీగా సెట్ వేయడమా? ఓర్ని, ఎక్కడి డైరెక్టర్? అక్కడ ఉన్నారు సార్. అది కాదయ్యా, ఆడేమన్నా గుణశేఖర్ అనుకుంటున్నాడా? కాశీ సెట్ అన్నపూర్ణాలు వేయడానికి, హంపి సెట్ రామానాయుడులో వేయడానికి, అలా రుద్రమదేవి సెట్ వేసే చెట్టు కిందకి చేరారు. వెళ్దాం పదండి సార్. మన మామూలు సినిమా కాదయ్యా, పాన్ ఇండియా లెవెల్లో ఆర్డినేటర్ పిలిపించి. నమస్కారం డైరెక్టర్ గారు. నమస్కారండి, టైంకి వచ్చారు, కూర్చోండి. ఇప్పుడే డిస్కస్ చేసుకుంటున్నాం. పాన్ ఇండియా లెవెల్లో ఏదో లండన్ సెట్ వేద్దామన్నారంట, సముద్రం సెట్ వేద్దామన్నారంట. లండన్లో ఫ్లైఓవర్ సెట్ వేసి దాని కింద సముద్రం సెట్ వేసి అక్కడ కనుక ఫైట్ సీక్వెన్స్ క్రియేట్ చేస్తే దీని అమ్మ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ బద్దలైపోతుంది. ఈ టైం బాగుంది సార్, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అంతే. ఏమయ్యా, అసలు బుద్ధుందా నీకు? వెనకాల గొడవ ఏంటి? ఇక్కడ డైరెక్టర్తో మాట్లాడుతున్నా కదా, అన్నం తింటున్నావా గడి తింటున్నావా? సైలెంట్గా ఉండమని చెప్పు. ఒరే నాగభూషణం, ఇటు దుబ్బుతుందన్నా ఎందుకంటారు సార్, అని తిడతాను. మీరేం ఫీల్ అవ్వకండి సార్. సముద్రం సెట్ ఒక్కటే వేస్తే సరిపోద్దా, లేకపోతే లండన్ సెట్ మొత్తం వేద్దామా? ఒక్కసారి ఆలోచించండి మీరు. మనం మాట్లాడదాం. డిస్కస్. ఓకే, అంటే సీన్ హడావుడిలో ఉన్నాను కదా, నేను మళ్ళీ మాడతా మీతో. ఓకే మాడతా. సరే సరే, కలుస్తాం. థ్యాంక్ యూ. పేనాస్ నా కొడక. చూపేంట్రా హీరోయిన్. నేను ఎక్కడ ఉంటే క్యారవాన్ అవ్వాలంటే దానికి ఎవరు దాంట్లో డ్రెస్ చేంజ్కి వెళ్ళి పిలిచిరా పో. ఏంట్రా? ఏం లేదు సార్. సార్ పిలిచారంట. ఏం లేదురా, కాస్ట్యూమ్స్ రూమ్ లో ఏదో గొడవైనట్టుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడు. సరే సార్. పక్కా తోలు జ్యూసు. సార్ ఒక నిమిషం సార్. రే ఎలా ఉంది గడప? అద్దరిపోయింది, చించి పడేసావు. రే కాస్ట్యూమ్స్ ఏదో గొడవ జరుగుతుందంట, నువ్వు వెళ్ళి మేనేజ్ చేయరా. నన్ను సార్ పిలుస్తా ఉన్నాడు. నీకు ఎందుకురా టెన్షన్, నేనున్నాగా, నేను చూసుకుంటా కదా. థ్యాంక్స్ రా, జాగ్రత్త. ఏ బాబు, కాస్ట్యూమ్ నువ్వేనా? అవును సార్. ఏం గొడవ అండి ఇక్కడ? వీరు చెప్పాడు సార్. ఆ చివరి కూర్చుందే తెల్లగా ఉన్న అమ్మాయి ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకొని అంటుంది సార్. ఆ అమ్మాయా? అవును సార్, తనే సార్. సరే నేను చూస్తా. ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి? ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకొని ఉంటున్నావంట. ఇదేం ప్రతివ్రత శిరోమణి సినిమా కాదు. ఆ రోజున అమ్మాయిలతో ఒక అబ్బాయిని తీసే సెక్స్ రాకెట్ సినిమా. అర్థమైందా? అలాంటి డ్రెస్సులు వేసుకుంటే మా ఇంట్లో తిడతారు సార్. ఆహా, అబ్బో, సినిమాలో వేషాలు వేస్తే ఏమన్నారు కానీ ఎక్స్పోజింగ్ డ్రెస్ వేస్తే మాత్రం తిడతారా? పుష్ప సినిమాలో ఏం చేసిందమ్మా? ఏం చేసింది? ఎక్స్పోజింగ్ చేసింది. ఇది సినిమా అమ్మా, డైరెక్టర్కి ఎలా కావాలంటే అలా మాత్రమే చేయాలి. అర్థమైందా? నేను ఎవరు తీసుకొచ్చారు? ఇంత రిస్ట్రిక్షన్స్ పెట్టుకుని ఎవరు తీసుకొచ్చారు? మా కోఆర్డినేటర్. ఎవడాడు? అక్కడ చెప్తాను సార్. అలాగే ఎవరి ఛాన్స్ ఉంటే చెప్పండి సార్. మీకు చెప్పాగా. నువ్వేనా కోఆర్డినేటర్? అవును సార్, నేనే. ఆ అమ్మాయి మా క్యాండిడేటే. ముందు చెప్పలేదా సినిమాలో ఎక్స్పోజింగ్ డ్రెస్ ఉంటుందని? ఏ ఊరు అమ్మాయిది? సత్తెనపల్లి, గుంటూరు జిల్లా సార్. సరిపోయిందయ్యా. అందుకే తెలుగు అమ్మాయిలు ఛాన్సులు రావంటారు. వెళ్ళి డ్రెస్ వేసుకోమని చెప్పు.
ఓకే సార్. వచ్చేస్తారు ఎర్ర బస్ ఎక్కి. సారీ సార్. సూపర్ ఉన్నావు తెలుసా. ఏ హీరోయిన్ చాలదు, ఇంత అందాన్ని నిలువను దాచుకోవచ్చా? కుర్రాలకి పిచ్చెక్కిచ్చే ఫిగర్ నువ్వు. ఈ డ్రెస్సులో నా దిమ్మ తిరిగి నీ బొమ్మ కనపడుతుంది అనుకో. అవును, ముందు డ్రెస్ వేసుకుని మారం చేసావు, ఇప్పుడు ఎలా వేసావు? ఛాన్సులు లేవు, ఫుడ్ లేదు, ఎదగాలని ఆశ, బతకాలని కోరిక. గుడ్, నాకు నచ్చావు. 6 ఏళ్ళయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇప్పటికి చిన్న ఛాన్స్ వచ్చింది. కొడదాం, గోల్ కొడదాం. నా పేరు బంగారాజు. ఐఎమ్ సువర్ణ. సువర్ణ, కంగ్రాట్స్. మామూలుగా లేవు నువ్వు. ఎందుకు? నేను ఇప్పుడే మానిటర్ చూసి వస్తున్నాను. మానిటర్లో మామూలుగా లేవు నువ్వు. ఐశ్వర్యాన్ని మించిపోయావు. శ్రీదేవి మళ్ళీ పుట్టిందా అంటే నమ్మేట్టున్నావు అనుకో. యా ప్రామిస్. ఎంత బాగా తెలుసా నీకు? షార్ట్స్ చెతక్ కొట్టేశావు. ఏంటమ్మా ఇంకా అలా పడుకున్నావు? హే తేజ్, ఏం చదువుతున్నావు చూపించు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావా? అమ్మకి అసలు హెల్త్ బాగాలేదు. ఏంటమ్మా నువ్వు? నీ హెల్త్ ఇంత పాడేంత వరకు నాకెందుకు చెప్పవు? నీ మనసు ఎక్కడ పాడు చేసుకుంటావు అని చెప్పలేదమ్మా. నువ్వు పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలి, అదే నా కోరిక తల్లి. తేజాకి ఇంతవరకు స్కూల్ ఫీజు కట్టలేదు నాన్న. వాణ్ణి చూడు, స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. అవునక్క, స్కూల్ ఫీజు కట్టలేదని స్కూల్ టీచర్ రేపటి నుంచి స్కూల్కి రావద్దన్నది. నువ్వు పెద్ద హీరోయిన్ అయితే నేను చూడాలక్క. అక్క, నువ్వు నా స్కూల్ ఫీజు గురించి ఏం కంగారు పడకు. ఏ హోటల్లో పనిచేసైనా నా స్కూల్ ఫీజు నేను కట్టుకుంటా. నువ్వు మాత్రం పెద్ద హీరోయిన్ అవ్వాలక్క. నేను ఆడిషన్కి వెళ్ళొచ్చా, సెలెక్ట్ అయిపోయాను. మనకి డబ్బులు బాగా వస్తాయి. మనం అందరిలాగా బెంజ్ కార్లో తిరుగుదాం. ఓకేనా అక్క? ఏంటే రమ్మన్నావు? చెప్పు. ఏం లేదురా, నీకో విషయం చెప్పాలని. చెప్పు. లొకేషన్ చాలా బాగుంది కదా? అవునే, ఈ లొకేషన్ చూస్తుంటే యాక్చువల్గా నాకు ఒక కథ ఐడియా వచ్చింది. ఒక్క నిమిషం ఉండు. ఆగరా బాబు, ఎప్పుడు లవ్ స్టోరీసేనా? ఏదైనా ఫ్రెండ్లీగా మాట్లాడొచ్చు కదా. నువ్వు ఎప్పుడైనా లవ్ స్టోరీస్ రాసావా? ఒక రొమాంటిక్ స్టోరీ రాశానే, కానీ క్లైమాక్స్లో ఆగిపోయింది. నన్ను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆగిపోక ఎప్పుడు ఈ పెన్ను పేపరేనా? ఏదైనా లవ్ స్టోరీస్ ఉంటే కదా తట్టేది. అంటే ఏంటి నువ్వు చెప్పేది? రోజు రాత్రిలో నేను మటర్లు చేసుకొచ్చి క్రైమ్ కథలు రాస్తున్నావు అనుకుంటావా? డైరెక్షన్ అంటే క్రియేటివిటీ. ఏ క్యాటరీలను ఉండగలడు, ఏ క్యాటరీలను దూరగలడు. సరే, నీతో నాకెంత గొడవ కానీ రే, నేనొచ్చి 6 సంవత్సరాలు అవుతుందిరా. మరీ 6 నిమిషం క్యారెక్టరే చేశాను. ఈసారి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇప్పించరా ప్లీజ్. ఒక పని చేస్తావా? హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేస్తావా? సినిమా అంతా ఏడుస్తానే ఉంటది, చేస్తావా? వద్దులేరా బాబు, నువ్వు ఇచ్చే దానిలోనే 4 డైలాగ్స్ ఎక్స్ట్రా రాసుకో. అప్పుడే ఫుల్ లెంత్ అసలు అర్థం కానే కాదు. హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్ రాద్దాం.
హాయ్ బంగారాజు. హాయ్. మా అమ్మ. నమస్తే అమ్మా. నమస్తే బాబు. సువర్ణ, అమ్మని తీసుకొచ్చావు, పిలిస్తే నువ్వు వచ్చావను కదా. పర్లేదు బంగారాజు, అమ్మకి కొంచెం ఒంట్లో నలతగా ఉందంటే హాస్పిటల్ తీసుకెళ్లి వస్తున్నా. వీరుని అడిగా, నువ్వు ఇక్కడున్నావని చెప్పాడు. అందుకే అమ్మ నేను నిన్ను కలిసి వెళ్దామని వచ్చాం. అమ్మా తిను బంగారాజు గోదావరి జిల్లా నుంచి వచ్చాడు. ఇక్కడ హీరో వేషాల కోసం ట్రై చేస్తున్నాడు. అవునా? తను నేను కలిసి ఒక మూవీలో వేషం వేస్తాం. అవునమ్మా, మీ ఇద్దరం కలిసి మూవీలో చేస్తున్నాం ఇప్పుడు. సంతోషం బాబు. నేను జూనియర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశాను బాబు, కానీ సరైన అవకాశాలు దొరక్క ఇలా ఉండిపోయాను. నా కూతుర్నైనా హీరోయిన్గా చూద్దామని నా కోరిక బాబు. కానీ జాగ్రత్త, ఇది మహాసముద్రం, ఈత రాకపోతే మునిగిపోతాం బాబు. అలాగేనమ్మా. సరే వెళ్దామా అమ్మా? సరే వెళ్దాం. ఓకే బంగారాజు. నన్ను డ్రాప్ చేయమంటారా? పర్లేదు పర్లేదు, ఆటోలో వచ్చాం, వెయిటింగ్ లో ఉంది. వెళ్ళొస్తాం బాబు. బంగారాజు, రేపు ప్రసాద్ ల్యాబ్ లో కలుద్దాం. సరే. హాయ్ వీరు. ఏ హాయ్. నీకోసం మీ రూమ్కి వెళ్తే నువ్వు ఇక్కడున్నావు అని చెప్పాడు పీకే. నా కోసం ఎందుకు ఎతుకుతా ఉన్నావు? డైరెక్టర్ల చుట్టూ తిరగడమే కదా ఆర్టిస్టుల పని. నస పెట్టకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. డైరెక్టర్ ఆర్కే చౌదరి గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది హీరోయిన్ క్యారెక్టర్ కి. ఓ కంగ్రాట్స్. నువ్వు రికమెండ్ చేసావనే సంగతి నాకెందుకు చెప్పలేదు? తెలుసు కదా ఫ్రెండ్స్ కి సర్ప్రైజ్ ఇస్తుంటానని. థ్యాంక్ యూ సో మచ్ వీరు. థ్యాంక్ యూ. ఏ మళ్ళా మనకు థ్యాంక్స్ ఏంటి? రేపు నువ్వు పెద్ద స్టార్ హీరోయిన్ అయిన తర్వాత మేము అడిగినప్పుడు డేట్లు ఇచ్చాను. డన్. బాయ్. ఓకే బాయ్. సీ యూ. సరే బాయ్ మా. ఓకే బాయ్. షైలు. ఇంకేంటి సంగతులు? ఈరోజు షూట్ చాలా బాగా వచ్చింది కదా. చాలా బాగా వచ్చింది. అవును. సరే అయితే రేపు మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. బాయ్. బాయ్. హాయ్. ఎక్కడి నుంచి? ఏదైనా షూటింగా? అవును బంగారం. నువ్వెక్కడి నుంచి? నేను ఇప్పుడే పూరి గారిని కలిసి వస్తున్నాను. పూరి జగన్నాథ ఆయన అంటే నాకు చాలా ఇష్టం తెలుసా. ఆయన మూవీలు స్టైలిష్ గా ఎంత బాగుంటాయో. పోకిరి మూవీ అయితే చాలా సార్లు చూసాను. ఆయన మూవీలో ఒక్క ఛాన్స్ వస్తే నైట్కి నైటే స్టార్ అయిపోవచ్చు తెలుసా. నువ్వు స్టార్ అవుతావు ఖచ్చితంగా. ఆయన మూవీలో తప్పకుండా ఛాన్స్ వస్తుంది. అవును, అమ్మకి ఎలా ఉంది? బాగుంది, కానీ ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కంటూ ఉంటుంది. అవునులే సువర్ణ, ఆవిడ పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలనుకుంది, కానీ కాలేదు. నేనే పెద్ద ఆర్టిస్ట్ని చేయాలని తన కోరిక. వర్షం పడుతుంది. ఉంటే నీ పైసలు ఆపుతానా అన్న? ఒక్క నెల టైం ఇయ్యన్నా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. అరే ఏమ్రా, ఎన్ని దినాల్స్ అని చెప్తున్నావురా బేవస్? పైసలు తీసుకొని ఎన్ని మాసాలు అయిందిరా? ఏం చెప్తున్నావురా? పాండమిక్ టైంలో రిలీజ్ అయిన సినిమాలకు పైసలు రాలే? అరే అవులే, కథలు పడుతున్నావురా బే. పెద్ద సినిమాలకి ఫ్యాన్స్ వచ్చారన్నా, చిన్న సినిమాలకు కలెక్షన్స్ లేవన్నా. ఒక్క నెల టైం ఇయ్యన్నా ప్లీజ్ అన్నా. సార్ అతన్ని కొట్టకండి సార్. పాండమిక్ లో రిలీజ్ అయిన ఏ సినిమాలకి కలెక్షన్స్ లేవు సార్. నువ్వెవరే? ఆర్టిస్ట్ని సార్. హీరోయినా? అవును సార్, ట్రై చేస్తున్నా సార్. ఇది నీకు తెలుసా? తెలీదు సార్. మరి నీకెందుకే దూలా? అరే జావ్ అడా సార్. అది జరాగు, నేను సైన్మా చేస్తా, నువ్వు హీరోయిన్ గా చేస్తావా? ఏం మాట్లాడవేం పోరి? నిజంగా మూవీ చేస్తే చేస్తానా హీరోయిన్ గా? నువ్వెవడరా? దీని లవరా? కాదన్నా, నేను సైన్మా చేస్తా, అది వస్తుందా? ఏంటి? దాన్ని హీరోయిన్ గా సైన్మా చేస్తా. ఏంటన్నా? అరే నీకు తెలియదరా సాలే, దాన్ని అడుగుబే, మస్తు కమిట్మెంట్ ఇచ్చుంటది. జరా దీని నంబర్ నోట్ చేసుకోర్రా, మనం దీంతో సైన్మా తీద్దాం. వెళ్దాం. ఏమే పోరి? ఏం రాని కాదా? పైసలు ఇస్తావా లేదా?
ఇక్కడ కోడేట సత్యం ఉంటాడు. ఆడు ఎక్కడ ఉంటాడు? మా సత్యంగాడా ఇప్పుడు టైం ఎంత అయింది? మధ్యాహ్నం 12 కావస్తుంది. ఇంకో గంట ఆగేవనుకో ఆడే నీకు ఇక్కడ దొరుకుతాడు. ఇంతకీ ఏం చెప్పాడు నీకు? వివి వినాయక్ తెలుసు, రాఘవేంద్రరావు తెలుసు, రాజమౌళి తెలుసు, పూరి జగన్నాథ్ తెలుసు, నర్రా శివనాగ్ తెలుసు అని చెప్పుంటాడే. డబ్బులు ఏమన్నా లాగాడా? అవునన్నా. అవన్నీ నాకు తెలుసులే. నాతో కూడా 4 సంవత్సరాలు ఆడుకుని రోడ్డు మీద పడేశాడు బాసు. మీకు ఇంకో గంటలో దొరుకుతాడు. ఉతికి ఆరేండి అంతే. సరే సత్తిగా నీ పని ఇంకా అవుట్రా. ఏంటయ్యా ఈ సమయం పోయిందా? పొట్లాలు ఏరుకుంటావా? ఏరా రాజమౌళి తెలుసా? పూరి జగన్నాథ్ తెలుసా? వివి వినాయక్ తెలుసా? ఎన్ని మాయ మాటలు చెప్పావురా. ఒకప్పుడు మేము తెచ్చుకొని డబ్బులు మొత్తం గుంజేశావు. సిగ్గుందరా? సారీ సార్, ఏ అవకాశం లేక ఆకలికి తట్టుకోలేక మోసం చేయాల్సి వచ్చింది, క్షమించండి. కానీ ఒక విషయంలో మాత్రం నేను మెచ్చుకోవాలరా. అన్నం పొట్లాలతోనే ఇంత పొట్ట పెంచావంటే నీకు పుష్టిగా భోజనం పెడితే ఎంత ఉంటావో. ఏరా నీకు పిల్లం పిల్లలు ఉన్నారా? జంప్ అయ్యారా? ఏమో సార్, నన్ను వదిలిపెట్టి వెళ్తారు, వాళ్ళు చూసుకున్నారు సార్. నువ్వు దారి చూపించకపోతే వాళ్ళు దారాలు చూసుకోరేంట్రా? క్షమించండి. చెత్త నా కొడక, నీ బతుకు నువ్వు. సరే సార్. హలో సువర్ణ, ఎక్కడున్నావు? ఆ ప్రొడక్షన్ ఇంకా 2 days పేమెంట్ ఇచ్చేసాడు. ఒకసారి వస్తావా? బయట ఆటో దగ్గర బడి రాయిస్తా. అవునా? ఒక్క నిమిషం, నేను వస్తున్నా. ఎక్కడున్నావు? హే సువర్ణ. చూసా. నువ్వు నా కోసం చాలా చేస్తున్నావు బంగారం. సువర్ణ, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? నీ మెంటాలిటీ నాకు బాగా నచ్చింది. నాకు ఒక గోల్ ఉంది, మా అమ్మకు ఒక డ్రీమ్ ఉంది, నేను అది రీచ్ అవ్వాలి. ఓకే, మన ఇద్దరు గోల్ ఒకటే. మన ఇద్దరం గోల్ రీచ్ అయిన తర్వాత నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటా. ఏమిరా బాయ్, గా పోరుతో రొమాన్స్ ఆడుతున్నావా? లేదన్నా, డబ్బులు ఇవ్వడానికి అదేరా, పైసలు ఇస్తున్నావా అంటే చేసుకున్నావా? ఏంటన్నా? అదేరా ఇన్నావా అంటున్నా. గంటకా ఫుల్ నైట్ కా పైసలు ఎంత ఇస్తున్నావురా? ఏయ్, నేను పైసలు ఖర్చు పెట్టి సైన్మా తీసా అన్నా కదా, హీరోయిన్ గా చదువుగాని పా. అన్నా, అమ్మాయిలకి మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకో. ఏం బ్రో, సైన్మా వాళ్ళు పైసలు ఇస్తే కదా బే. సినిమా వాళ్ళు పైసల కోసం ఏదైనా చేస్తారనుకోవడం నీ మూర్ఖత్వం. సినిమాలే మా జీవితం, సినిమానే మా ఊపిరి, సినిమానే మా లోకం. సినిమాల్ని నమ్ముకుంటాం, సినిమాలతోనే చచ్చిపోతాం. సినిమాల్లో వేషాలు వేసినంత మాత్రాన ఆడది వేష కాదు, మగాడికి బానిస కాదు. మా మానాన్న మమ్మల్ని బతకనివ్వండి, మా పనిలేదో మమ్మల్ని చేసుకొనివ్వండి. పద బంగారం, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఉండు, ఈ సంగతి నేను చూస్తా. ఏం రా, గా పోరి ముందు అప్పుడే హీరో అయినట్టు ఫోజులు కొడుతున్నావు? రేయ్, గా పోరిని జీపే కూర్చుని రేయ్, ఈ నిరగదీయనరా కొట్టుని.
ఓపెన్ చేస్తే ప్రొడ్యూసరు 3 కోట్ల రూపాయల మనీ ఉన్న బ్యాగ్ని వైట్ చేసుకురమ్మని చెప్పి మనకిస్తాడు. ఆ వైట్ చేపిచ్చే పర్సన్ కలవడానికి వెళ్తుంటాం. ఆ పోయే క్రమంలో ఆ జిప్పు ఫెయిల్ అయిపోయి బ్యాగ్ ఓపెన్ అయిపోతుంది, కానీ దాంట్లో డబ్బులు ఉండవు. అదేంటి ప్రొడ్యూసర్ ఇచ్చిన 3 కోట్లు ఉండాలి కదా. అదే సస్పెన్స్, అదే కథలో ట్విస్ట్. సూపర్ రా, ట్విస్ట్ అదిరిపోయింది, సూపర్. ఏం స్టోరీరా ఈ దెబ్బతో నువ్వు స్టార్ డైరెక్టర్ చిచ్చా. 100% హిట్ స్టోరీ ఇది. నువ్వు మాత్రం లైటింగ్ డార్క్ చేసుకోవాలి, ఈవినింగ్ అయినా. నేను చూసుకుంటాలే. అరే మీరేంటి ఇక్కడ? హాయ్ అన్న, హాయ్ వీరు అన్న, హాయ్ పీకే అన్న. మేమే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాం అన్న, కానీ లక్కీగా మీరే ఇక్కడ కనిపించారు. ఏ రా కొమ్మదే సినిమా తీస్తున్నావేందా? సినిమా తీసే అంత సీన్ మాకెక్కడ ఉందన్న, చిన్న షార్ట్ ఫిల్మ్ తీసాం. రేపు సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో టీజర్ రిలీజ్ ఉందన్న, మీరు తప్పకుండా రావాలి, చాలా జోష్ గా ఉంటది. ఓరిని అవ్వా, షార్ట్ ఫిల్మ్ టేజ్ ఏంట్రా, పైగా ప్రసాద్ ల్యాబ్స్ లోను. షార్ట్ ఫిల్మ్ అన్నా ఫుల్ ఫిల్మ్ అన్నా సినిమా సినిమానే కదన్నా. వీళ్ళంతా ఎవర్రా, కాస్టింగా? కాదన్నా, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. రే సినిమా చేసే నీ దగ్గర కూడా లేరు కదా ఎంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్. రే రేపు ఈవినింగ్ మాకు ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు వెళ్ళు. అయిపోయాక భోజనాలు కూడా ఉన్నాయన్నా. చెప్పాలి కదరా ముందే, ఆన్ టైం వచ్చేస్తాం లేళ్ళు. సరే అన్న, రేపు కలుద్దాం. నేను ఎప్పుడు డైరెక్టర్ అవుతాను. అన్నా, నేను ఒక షార్ట్ ఫిలిం డైరెక్షన్ చేశాను, ఆ టీజర్ కి నువ్వు రావాలన్నా. ఒరే వాడు పిలవక ముందే నువ్వు కూడా ఏదో సినిమా ఓకే చేయించుకోరా. వాడు ఈ వయసులోనే డైరెక్టర్ అయిపోతే నా వయసు వచ్చేటప్పటికి శాస్త్రవేత్త అయిపోతాడేమో. ఎరా బాసు, ఏంట్రా ఎవరో అమ్మాయిని పటాయించావుంటగా, బాగుంటదా? చాలా అందంగా ఉంటుందిరా. అవునా? వావ్ సూపర్ రా. మరి నీ సంగతి ఏంటి? మనకు అంత సీన్ లేదులేరా. ఏదో ఫోన్ వస్తుంది చూడు. ఏంటి అమ్మాయినా? అవునరా. ఎంజాయ్ సువర్ణ చేసుకో. చెప్పు. అబ్బా అవునా, ఇప్పుడే వస్తున్నా. రే నిజంగా వెళ్ళాలి, మళ్ళీ కలుద్దాం. సరే సరే బాయ్. సువర్ణ ఏంటి అర్జున్ గారు రమ్మన్నావు? అమ్మకేమైంది? షుగర్ వల్ల అమ్మ కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, డాక్టర్లు ముందే చెప్పారంట. కానీ అమ్మ నాకు చెప్పలేదు. బంగారం, నువ్వెందుకమ్మా నాకు ఇన్ని రోజులు చెప్పలేదు? ముందే చెప్తే ఏదో ఒకటి చేసి నీ రోగం నయం చేయించేదాన్ని కదా. చూడిప్పుడు ముదిరిపోయింది. తెలిస్తే నువ్వు బాధపడతావనే చెప్పలేదమ్మా. నీ గోల్ రీచ్ అవ్వాలమ్మా, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. నువ్వు పెద్ద హీరోయిన్ అవ్వాలని నా కోరిక. కావచ్చమ్మా, అమ్మని మించిన దైవం ప్రపంచంలో ఉందా? నువ్వు లేకపోతే సువర్ణ ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ప్రయోజనం అని చెప్పు. కన్నవాళ్ళ కళలో ఆనందాన్ని చూస్తేనే కదా మేము సాధించిన దానికి ఏదైనా విలువ ఉండేది. నా బిడ్డ సువర్ణ స్టార్గా ఎదగాలి, లోకమంతా చెప్పుకోవాలి బాబు. అదే నా ఆశ, ఆశయం. అమ్మా మీరేం దిగులు పడకండి. రవికుమార్ చౌదరి సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో సువర్ణ హీరోయిన్ గా చేసింది. రిలీజ్ రెడీగా ఉందమ్మా. మీరంతా మాకు దేవుడిచ్చిన వరాలు బాబు. సరేమ్మా. మీరంతా మా సువర్ణకి అండగా ఉంటే నాకు ఇంక అంతకన్నా సంతోషం ఇంకేం లేదు బాబు. నేను ధైర్యంగా ఉంటాను. నమస్తే సార్. వీరు ఇప్పుడు రెస్ట్ చూసాను ప్రసాద్ ల్యాబ్లో. హైదరాబాద్ చాలా బాగున్నారు. ఇద్దరు స్టార్ హీరోయిన్ మెటీరియల్సే. నెక్స్ట్ నేను బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నాను, దానికి 2 హీరోయిన్స్ కావాలి సార్. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరిని కన్ఫర్మ్ చేసినట్టే. చాలా థ్యాంక్ యూ సార్, ఇంత త్వరగా ఓకే అవుతుంది అనుకోలేదు సార్. థ్యాంక్స్ ఎందుకయ్యా, ఇండస్ట్రీ కావాల్సిన టాలెంట్. ఇప్పుడు అనుష్క ఫస్ట్ లో వచ్చినప్పుడు కొత్త హీరోనే కదా, తర్వాత బాహుబలి అరుంధతి మూవీస్ తోటి పాన్ ఇండియా హీరోయిన్ అయిపోలేదు. అదృష్టమయ్యా, అదృష్టం. చూద్దాం ఈ అమ్మాయిల అదృష్టం ఎలా ఉందో చూద్దాం. చాలా థ్యాంక్ యూ సార్, మీ సినిమాలో ఓకే అవడం నిజంగా వాళ్ళిద్దరూ అదృష్టం సార్. లా ప్లాన్ చేస్తే సార్, కానీ ఈ సీన్ లో ఆల్రెడీ తీసేసేసారు. పిచ్చనా కొడక, ఎక్కడ దొరకవు నువ్వు? మైండ్ ఉందా నీకు? ఎక్కడ పట్టుకొచ్చారండి, ఎక్కడ పట్టుకొచ్చారండి? సార్ సార్ 2-3 సీన్లు అయిపోతే నెక్స్ట్ క్లైమాక్స్కి వెళ్దాం సార్. క్లైమాక్స్ 2 days ప్లాన్ చేశాను సార్. క్లైమాక్స్ అయిపోతే ఈ షెడ్యూల్ ప్యాకప్ సార్. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ నేను ప్లాన్ చేసి చెప్తాను సార్. ఓకే, తర్వాత ఎన్ని సీన్లు ఉన్నాయో చూసుకొని నేను ప్లాన్ చేసి మీకు వర్కౌట్ చేసి చెప్తాను సార్. సరే సార్, నెక్స్ట్ మనం వేరే షెడ్యూల్ వెళ్ళిపోవచ్చు. పర్ఫెక్ట్ ప్లాన్. ఓకే సార్. ఓకే సరే సార్. హాయ్ నమస్తే సార్. వీరు దాదా, రాత్రి ఫుల్ సినిమా చూసానయ్యా, చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్. ఒక ఆడియన్ లాగా చూసాను సినిమా, అదిరిపోయింది, పెద్ద హిట్. నో డౌట్ సార్, నో డౌట్. ఆ క్రెడిట్ నీ కూడా షేర్ ఉంది. థ్యాంక్ యూ సార్. నేర్చుకోండి అయ్యా, నేర్చుకోండి, ఇతను చూసి నేర్చుకోండి, వర్క్ నేర్చుకో. నెక్స్ట్ నువ్వు పరిచయం చేసిన 2 హీరోయిన్స్ చాలా బాగున్నారు. డెఫినెట్ గా పెద్ద స్టార్ హీరోయిన్స్ అవుతారు. నెక్స్ట్ నువ్వు చేయబోయే సినిమాలో కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే సార్.
ముందే వాళ్ళ డేట్లు బుక్ చేసుకో, తర్వాత వాళ్ళు దొరకరు నీకు. ఓకే సార్. ఎనీవే ఈ సక్సెస్లో షేర్ నీ కూడా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నాకంటే పెద్ద రేట్ రావాలి. ఆల్రెడీ కథ చెప్పావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే కంగ్రాట్స్. ఆల్ ది బెస్ట్. వెళ్ళొస్తాను సార్. ఓకే ఓకే. అంతా చర్చ జరిగిందే. ఎవరు నేనా సార్? తీసేసి తీసుకొస్తా పిచ్చర్ నాకు మూడ్. సార్ ఇది హీరోయిన్ పిలవండి. త్వరగా పిలవండి సార్. పంపించేసారు, వస్తాను సార్. సార్ నెక్స్ట్ చేసేసి ఇదే సార్. అందరూ రెడీగానే ఉన్నారు సార్. అందరూ వచ్చేస్తున్నారు సార్. రెడీ సార్. హాయ్ మా. నమస్తే సార్. నమస్తే. రాత్రి రష్ చూశాను, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. మీరు ఆల్మోస్ట్ స్టార్ హీరోయిన్స్ లాగా చేశారు. స్టార్ హీరోయిన్స్ అవుతున్నారంతే. సో మచ్. చాలా బాగా వచ్చింది కదా. పెద్ద హీరోయిన్స్ అయిపోతుంది, కొమ్ములు తీసుకోకండి. రెమ్యునేషన్లు పెంచేసి ప్రొడ్యూసర్లు నాశనం చేసి అలా ఉండకూడదు. ముఖ్యంగా పబ్లిసిటీకి మాత్రం రావాలి మీరు. తప్పకుండా రావాలి. ఓకే, లేదంటే మీ ఇష్టం, ఫేవరెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయలేదు. అయ్యో అలాంటిదేం లేదు సార్, తప్పకుండా అన్నిటికి వస్తాం సార్. ఇప్పుడే మన వీరికి కూడా చెప్పాను, ఆ సినిమా కూడా డేట్స్ ఇవ్వండి. మంచి కథ, నేను విన్నాను ఆల్రెడీ. ఓకే సార్. ఎనీవే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మా. వస్తాం సార్. సార్ ఈ సీన్ అయిపోతే కంప్లీట్ అయిపోతుంది సార్. రేపటి సీన్కి నేను ప్లాన్ చేసి వర్కౌట్ చేసి మీకు చెప్తాను సార్. ఆ నెక్స్ట్ సీన్లన్నీ రెడీ చేసి మీకు ఇచ్చేస్తాను సార్. అవునవును సార్. ఓకే సార్. ఓకే ఓకే నాకు సార్ అర్చన గారు వచ్చారు సార్. అయితే ఒళ్ళు తగ్గించుకోమను చెప్పింది నీకే మహేంద్ర. అక్కడ ఉన్నారు సార్. హీరోయిన్ గారు అక్కడ కదా. పదండి సార్. మేడం నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే మేడం. ఈ సీన్ లో ఫస్ట్ మీరు ఎంటర్ అవుతారు. ఓకే. తర్వాత మీ కోఆర్డినేటర్స్ ఇద్దరు బ్యాక్ హాయ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మీవి చాలా మూవీస్ చూసాను. మీరన్నా మీ యాక్టింగ్ అన్నా నాకు చాలా చాలా ఇష్టం మ్యామ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ యాక్టింగ్ గురించి చెప్పాలంటే దానివల్లే మీకు ఇంత స్టార్డమ్ వచ్చింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నారు. గుడ్ లక్ అండ్ మీరు సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఈ సీన్ ఇది. డైరెక్టర్ గారు ఎక్కడ? ఓ అక్కడ ఉన్నారా? రేయ్ టచ్ అప్ నాకు కాదురా, అక్కడ ఆర్టిస్ట్ కి వచ్చేస్తారు ఇండస్ట్రీకి. చెత్తనా కొడుకు. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ హౌ యు? ఐఎమ్ గుడ్. సో చాలా బాగుందమ్మా. మఫ్టీ పోలీస్ కదా, సూపర్. డిటాలేగా ఉన్నావు. ఓకే సీన్ చెప్పారా? సరే సరే ఇప్పుడు చెప్పు. ఓకే సీన్ అయితే చాలా డైనమిక్ గా ఉంటుంది. ఎలాగో నువ్వు చింపేస్తావు ఆ సంగతి నాకు తెలుసు. సీన్ లో నువ్వు హీరోవా హీరోయిన్ వా విలన్ వా అన్నట్టుగా ఉండాలి. ఇద్దరికి డి అంటే డి అన్నట్టు ఉండాలి. చాలా ఎమోషనల్ గా ఉంటుంది. చంటి గారి రీటింగ్ తర్వాత తమన్ ఆర్ఆర్ తర్వాత బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది అంతే. సెన్సేషన్ వీడంటే ఇక్కడ యూజర్స్ ఫెలో పోరా ఇక్కడి నుంచి. ఓకే అర్చన ఆల్ ది బెస్ట్. యా థ్యాంక్ యూ. సినిమా డెఫినెట్ గా బ్రహ్మాండం ఇటు కొడుతున్నాం. అందరికి పేరు వస్తుంది. ఓకే ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. సార్ అది వాడు కొత్తోడు తెలియదు చెప్పాను సార్. వాడికి పిలుస్తున్నాడు ఆర్టిస్ట్ చెప్పాను సార్. అదే సార్ నా ఫ్రెండ్ బంగారాజు ఒకడు ఉన్నాడు. ఇది ముందుకు వచ్చావు పిచ్చి నా కొడుకుని. అలాగా సార్, ఇటు చాలా బాగుంటాడు సార్. ఓకేనా? మీరు ఓకే అంటే ఒకసారి పిలిపించు. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సీను చికెన్ వచ్చిందా, మటన్ వచ్చిందా, గడ్డగుడ్లు వచ్చిందా? అదే తీసుకురండి రా సార్. ఏంట్రా ఈ సీన్ ఏంటి? నువ్వు ఉండవయ్యా సార్. అసలే బీపీ టాబ్లెట్ ఏది? సార్ బీపీ బిళ్ళలు రా, రండిరా. వాడు ఆర్టిస్ట్ వస్తానంట వీరు చెప్పాడు. నేను వెళ్ళి పిలుస్తాను సార్. మొత్తం చెప్పనే ఏం చెప్పాలనుకుంటున్నాను. వాడిని ముందే పిలిపించి డైలాగ్ ప్రాక్టీస్ చేయించి ఆ తర్వాత నా దగ్గర తీసుకురండి. మొత్తం వచ్చావే ఒకటి అంటున్నాడు. అలాంటి వద్దు. ఓకేనా? వెళ్ళు. ఓకే సార్. ఇప్పుడు ఆ టాబ్లెట్ ఇచ్చేది పొద్దున దొబ్బుకోవాలరా. పొద్దు నుంచి అందరూ దొబ్బుతాను దగ్గర నుంచి. యాక్షన్. బాబు ఫీల్డ్ క్లియర్. అవుట్ 1 minute సార్. ఒరే ఇడియట్ రిపోర్ట్ టచ్ చెప్పంట్రా. రా బెంట్రా. అర్చన టర్న్. యాక్షన్. సుబ్రహ్మణ్యం గారి అమ్మాయి తప్పిపోయి 2 రోజులైనా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. బట్ సాటర్డే మార్నింగ్ తను వాకింగ్ కి వెళ్తున్నప్పుడు 4 కిడ్నాపర్స్ వచ్చి తనని కిడ్నాప్ చేసి రాక్ అపార్ట్మెంట్ లో తనని ఉంచారనే ఇన్ఫర్మేషన్ ఇప్పుడే తెలిసింది. సో అయితే రాక్ అపార్ట్మెంట్ రౌండ్ అప్ చేస్తే కిడ్నాపర్స్ దొరికేస్తారు మేడం. రైట్. సో సువర్ణ గెట్ రెడీ ఫర్ అన్ అటాక్ ఆన్ రాక్ అపార్ట్మెంట్ టుమారో. ఎస్ మ్యామ్. యాక్షన్. కమ్ గైస్. సువర్ణ దిస్ వే. అర్జున్ యు గో దిస్ వే.
గైస్ కమ్ హియర్. కమ్ ఫాస్ట్. కమ్. ఓకే. ఏంటి శైలు, ఎలా జరుగుతున్నాయి సినిమాలు? క్యారెక్టర్ చిన్నదైనా ఆడియన్స్లో బాగా గుర్తింపునిచ్చే రోల్కి రికమెండ్ చేశావు. థ్యాంక్ యూ సో మచ్ వీరు. ఇట్స్ ఓకే. ఇలాంటి చిన్న రోల్స్ కోసం కూడా 6 సంవత్సరాలుగా ఎదురు చూశాను. చిన్న చిన్న సినిమాలు తీసే ఏ ఆఫీస్కి వెళ్ళినా గెస్ట్ హౌస్కి వస్తావా, నీ వయసు ఎంత, నీ కొలత ఎంత, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, ఫినాన్షియర్కి కమిట్మెంట్ ఇస్తే గాని నిన్ను నయనతారం చేస్తాను, అనుష్కం చేస్తాను అని చెప్పేవాళ్లే గాని క్యారెక్టర్ ఇచ్చిన వాళ్ళు ఒక్కరూ లేరు. చూడు శైలు, ఇండస్ట్రీ అన్నాక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం మంచితనంతో సర్దుకొని ముందుకెళ్ళాలి కానీ దాన్ని కంప్లైంట్స్గా ముందుకు తీసుకెళ్ళకూడదు, సరేనా? శైలు, మన మూవీ హిట్ టాక్తో నడుస్తుంది. ఆడియన్స్కి చాలా బాగా నచ్చేస్తుంది. కలెక్షన్స్ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్తున్నారు. ఇదంతా మన లక్కే కదా. ఏ హాయ్. హాయ్ బంగారం. హాయ్. Congratulations. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. హాయ్ రా. థ్యాంక్ యూ వీరు. థ్యాంక్ యూ. సువర్ణ, శైలు, Thanks. కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరు ఆర్కే చౌదరి మూవీలో యాక్టింగ్ చెతుక్కొట్టేశారు. మొత్తానికి పెద్ద హీరోలు అయిపోయారు. మేము వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు, మాకంటే ముందు గోల్ రీచ్ అయ్యారు. హ్యాపీ. మేమిద్దరం కలిసి వీరుకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ వీరు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా గురించి ఆర్కే చౌదరి గారికి చెప్పడం వల్ల మాకు హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. అండ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది కాబట్టి కూల్ డ్రింక్ పార్టీ. మీకోసం ఒక చిన్న పార్టీ. ఐఎమ్ సో హ్యాపీ. తీసుకో త్వరగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అరే నెక్స్ట్ హీరో చేయాలరా మనం. థ్యాంక్ యూ సో మచ్. మన ముగ్గురులో ఎవరు సక్సెస్ అయినా మిగతా ఇద్దరికి సపోర్ట్ చేయాలరా. కాకపోతే మనకంటే మనోడే ముందు అవుతాడు. అరే, మనలో ఎవరికి ఛాన్స్ వచ్చినా అందరం పైకి వస్తాం. డెఫినెట్గా అందరం స్టార్స్ అయ్యి గోల్ రీచ్ అవుతాం. నాకు ఆ నమ్మకం ఉంది. మనం గోల్ కొడతాం రా. అదిరా చిచ్చా కాన్ఫిడెంట్ అంటే. రే, మనం తెలుగులో రాజమౌళి, తమిళ్లో శంకరు, మొన్న రీసెంట్గా ప్రశాంత్ నీళ్ళు, వీళ్ళందరూ ఒక టీం వర్క్ తోనే పాన్ ఇండియా డైరెక్టర్స్ అయ్యారా. మనందరం వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలరా. నేను డైరెక్టర్ అవుతాను, నువ్వు కెమెరామెన్ అవుతావు, ఈడి హీరోరా. ఇద్దరా, ఇది ఫిక్స్. రే, త్రినేత్ర ప్రొడక్షన్ లో లావుగా ప్రొడ్యూసర్ ఉంటారా, ఆయనకి వెళ్ళి కట్ చెప్పి ఓకే చేపించేసుకుందాంరా. కుమ్మేద్దాంరా. సినిమాలు తీయొచ్చాయా? తీయకూడదని ఎవరన్నారు? సినిమాలు తీయడం తేలికే, కానీ ఆ సినిమాలు రిలీజ్ చేయడమే చాలా కష్టం. థియేటర్లన్నీ ఆ నలుగురు చేతుల్లోనే ఉన్నాయ్యా. మీలాంటి కొత్త వాళ్ళు సినిమాలు తీస్తే థియేటర్లు ఎవరు? ఎవరు సార్ ఆ నలుగురు? ఇండస్ట్రీకి వచ్చిన కానీ నలుగురు అని చెప్తున్నారు, కానీ ఆ నలుగురు ఎవరో మాకు తెలియదు సార్. ఆ నలుగురు ఎవరో అందరికీ తెలుసు, మీకు తెలియకపోవడం ఏంటి? మేము ఇండస్ట్రీకి వచ్చిన కానీ వింటున్నాం నలుగురు నలుగురు అని. ఎవరు సార్ ఆ నలుగురు? ఆ నలుగురు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరున్నారయ్యా? దిల్ రాజు గారు, అరవింద్ గారు, సురేష్ బాబు గారు, ఇంకా ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు. అయితే నలుగురికి చేతులెత్తి మొక్కాలి సార్. దేనికి? థియేటర్స్ ఇవ్వనందుక? కాదు సార్, థియేటర్లను కళ్యాణ మండపాలు కాకుండా కాపాడుతున్నందుకు సార్. అంతేకాదు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ముగ్గురు వాళ్ళ వాళ్ళ టెంపుల్స్కి వెళ్తారు. కానీ కులాలకి మతాలకు అతీతంగా అందరూ కలిసి కూర్చునే సర్వమత దేవాలయం అంటూ ఉందంటే అది థియేటర్సే సార్. అలాంటి థియేటర్ వ్యవస్థను కాపాడుతున్న ఆ నలుగురు నిజంగానే దేవుళ్ళు సార్. అవును సార్, ఆ నలుగురు చేతిలో కొన్ని థియేటర్స్ ఉండబట్టే సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉంది. కరోనా తర్వాత కూడా వాళ్ళ థియేటర్స్ రిలీజ్ చేయబట్టే ఆడియన్స్ థియేటర్లో మూవీ చూడగలుగుతున్నారు. అదే థియేటర్స్ ఓనర్స్ అయితే థియేటర్స్ ఎప్పుడో కళ్యాణ పనులు చేసేవారు సార్. మంచి కంటెంట్ ఉంటే దిల్ రాజు గారైనా, అరవింద్ గారైనా, సురేష్ బాబు గారైనా ఎందుకు థియేటర్స్ ఇవ్వరు సార్? చిన్న సినిమాలైనా వంగవీటి, దేవినేని, జాతరత్నాలు, కేర్ ఆఫ్ కంచరపాలు, అర్జున్ రెడ్డి, డీజే టిల్లు, ఈ సినిమాలన్నింటికి వాళ్ళు థియేటర్స్ ఇవ్వలేదా సార్? మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా నలుగురు థియేటర్స్ ఇస్తారు సార్. నిజమేనయ్యా మీరు చెప్పేది. గుడ్ కంటెంట్ ఉన్న సినిమాల్ని జనాలు ఎప్పుడూ ఆదరిస్తారు. ఆ నలుగురు థియేటర్స్ ఇస్తారు. మీలో అప్డేట్ ఉండాలయ్యా. అప్డేట్ ఉన్న కథలు కావాలయ్యా. సార్, మేమంతా అప్డేట్లోనే ఉన్నాం సార్. మేము రొటీన్ కమర్షియల్ కథలు రాయం సార్.
ఈ జనరేషన్ తగ్గట్టే కొత్త కొత్త కాన్సెప్ట్లతో రాసుకొని మీ దగ్గరికి వచ్చాను సార్. పైగా మీరు ఎవరిని వెతుక్కోవాల్సిన అవసరం లేదు సార్. మేమంతా ఒక టీము. మా టీంలోనే హీరో, హీరోయిన్, డైరెక్టర్, కెమెరామ్యాన్, సినిమాకి కావాల్సిన 4 స్తంభాలు ఉన్నాం. మీరు అంటే సినిమా తీసి బొమ్మని బాక్స్ ఆఫీస్లో బద్దలు కొడతాం సార్. మీరేమీ ఆలోచించుకుని ఒప్పిస్తున్న ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. మీరు ప్రత్యేకించి సినిమా కోసం పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు సార్. మేమంతా ఫార్వర్డ్ చేస్తే స్టూడెంట్స్ అంతా ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను మొత్తం సోషల్ మీడియా అంతా ఎరగొట్టేస్తారు సార్. పబ్లిసిటీ మామూలుగా ఉండదండి, బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోద్ది. ఓరి మీ దుంప తగా, మీరు అప్డేటే నన్ను టెంప్ట్ చేసి సినిమా తీయించాలనే. సార్ నా దగ్గర ఒక మంచి మాస్ మసాలా క్రైమ్ స్టోరీ ఉంది సార్, చెప్పమంటారా? చెప్పు, ఫైర్ లో కూడా మంచి అప్డేట్ లో ఉన్నావు. ఇప్పుడు చూసుకోండి సార్, సరికొత్త కాన్సెప్ట్ తో అప్డేట్ కథ మీకు ఒకటి చెప్తాను సార్. సార్ ఓపెన్ చేస్తే ఏంటి ఓపెన్ చేసేది? ఓపెన్ చేయకపోతే కథ రాదా? సార్ ఓపెన్ చేయడం అంటే ఏమనుకుంటున్నారు సార్? ఇప్పుడు మనం మందు తాగాలంటే బాటిల్ మీద ఉన్న మూత ఓపెన్ చేయాలి, సినిమా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న కట్ను ఓపెన్ చేయాలి. అంతెందుకు సార్, ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి? కొత్త లైఫ్ ఓపెన్ చేయడానికి. సార్ అవన్నీ పక్కన పెట్టండి. మన సినిమా స్టార్ట్ చేయాలంటే ముందేం చేయాలి? సినిమాను ఓపెన్ చేయాలి. ఓపెనింగ్ పెద్ద మ్యాటర్ సార్. ఓపెనింగ్ లో ఇంత ఉందా? సరే కాను, ఓపెన్ చేస్తే ఎందుకు చెప్పు. థ్యాంక్ యూ సార్. అలా ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి సార్. మనకు కూడా చెప్పలేదు కదరి కథ ఇప్పుడు. సూపర్, ఇరగదీసావు. నిజంగా అప్డేట్ కదే, అప్డేట్కే అప్డేట్. ఈ కథగా మనం చేస్తే 100కి 100% సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పిన బడ్జెట్లోనే కంప్లీట్ చేస్తాను సార్. నెక్స్ట్ సిటీలో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. చాంబర్రా. సారీ సార్, ఏదో కన్ఫ్యూజన్లో. వదులు. నన్ను నువ్వు వాడుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఇప్పటికి 4 సినిమాలు చేసావు. ఎప్పుడు అడిగినా నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ అంటావు, కానీ ఇప్పటి వరకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. రోజు నీ ఛాన్స్ మాత్రం బాగా వాడేసుకుంటున్నావు. లేదు పరిమళ, నెక్స్ట్ సినిమాలో నువ్వే హీరోయిన్వి. నన్ను నమ్ము. ఈ రాత్రికి నా మూడ్ మాత్రం పాడు చేయకు. ఇంతకు ముందు వచ్చిన అప్డేట్ కూరలతో సినిమా తీస్తున్నావని తెలిసింది. ఆ సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వలేదనుకో, మొహమాటం లేకుండా కోసి పారేస్తా నా కొడక. నీ పెళ్ళానికి కూడా పనికి రాకుండా పోతావు. లీక్ చేశాననుకో, డైరెక్ట్ గా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తావు. నాతో నీ రొమాన్స్ అంతా వీడియో రూపంలో ఉంది. అవును సార్. సో 5 కోట్లతో సినిమా కంప్లీట్ చేస్తారనమాట. అవును సార్. ఈ మూవీకి నా ఫ్రెండ్ బంగారు రాజే హీరో సార్. అతను పీకే నాయుడు సార్, నా ఫ్రెండే సార్. ఈ మూవీ కెమెరామ్యాన్ సార్. ఈ కథ ప్రకారంగా 2 హీరోయిన్లు ఉండాలి కాబట్టి దీనిలో ఒకరు శైలజ, ఒకరు సువర్ణ సార్. ఏది ఆ యజ్ఞ రవికుమార్ చేసిన సినిమాలో హీరోయిన్ సార్? ఎస్ సార్. అబ్బో, వాళ్ళ డేట్స్ చాలా కష్టం అయ్యా. బడా బడా నిర్మాతలే వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉన్నారు. అదేం ప్రాబ్లం లేదు సార్, వాళ్ళిద్దరు మా ఫ్రెండ్సే సార్. మేము ఎలాగో ఆ డేట్స్ తెచ్చుకుంటాం సార్. అబ్బో, మీరు మామూలు అప్డేట్లో లేరయ్యా. పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా అప్డేట్లోకి తీసుకొస్తున్నారన్నమాట. థ్యాంక్ యూ సార్. సార్ సినిమా విత్ డైలాగ్స్తో స్క్రిప్ట్ రెడీగా ఉంది సార్. మీరు ఓకే అంటే తీసుకొస్తాను సార్. టైటిల్ వచ్చి నటరత్నాలు. పొగ మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి.
ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా అప్డేట్ లోకి తీసుకొస్తున్నారన్నమాట. థ్యాంక్ యూ సార్. సార్ సినిమా విత్ డైలాగ్స్ తో స్క్రిప్ట్ రెడీగా ఉంది సార్. మీరు ఓకే అంటే తీసుకొస్తాను సార్. టైటిల్ వచ్చి నటరత్నాలు. అబ్బో, మీరు మామూలు వాళ్ళు కాదయ్యా, మరింత అప్డేట్ లో ఉన్నారు. సరే, రేపు మార్నింగ్ రండి. ఓ గోల్డ్ బిస్కెట్స్ సూట్ కేసు ఇస్తాను, దాన్ని తీసుకెళ్లి ఒక ఫైనాన్సర్కి ఇవ్వండి. ఆ ఫైనాన్సర్ ఒక బ్రీఫ్ కేసు ఇస్తాడు, దాంట్లో 5 కోట్లు ఉంటాయి. తీసుకురండి, దాంతో మనం సినిమా మొదలు పెట్టేద్దాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాం సార్. ఇద్దరా చీర్స్ కదరా, చీర్స్. అన్ఎడ్యుకేటెడ్ అదవా. ఎరా హీరో, కెమెరామ్యాన్ చెప్పరా. ఈ లెక్కన మన సినిమా త్వరలో స్టార్ట్ అయిపోద్దిరా. మందేంట్రా అమృతంలో ఉంది దీనమ్మ. ఆ డబ్బులతో కాదు కదా, ఈ డబ్బులతో కదా. అట్టే ఉంటది. చెప్పరా. మా ఊళ్ళో మా ఇంటి పక్కన హరిహర మహాల్ అనే ఒక థియేటర్ ఉండేదిరా. సమ్మర్లో చిచ్చా రోజు డాబా మీదకి వెళ్ళి పంపుకునేవాడిరా. రోజుకో స్టార్ హీరో సినిమా పడేదిరా. ఆ వాయిస్ని బట్టి చెప్పేసేవాడిరా, అది మెగాస్టారా, సూపర్ స్టారా, పవర్ స్టారా, యంగ్ టైగర్ అయినా. దాని అమ్మ అప్పుడు పట్టుకుందిరా ఈ డైరెక్షన్ తల్లే. అప్పుడు ఇండస్ట్రీకి వచ్చేసాను రా. ఇంకంతే, ఏ రోజుకైనా సరే ఒక సినిమా డైరెక్షన్ చేసి హరిహరం మహల్ సినిమా థియేటర్లో అది రిలీజ్ అయ్యి నేను హిట్ కొట్టి మా ఊర్లో స్టార్ డైరెక్టర్ వీర మార్చినేని అని బ్యానర్లో పడేదాకా ఊరికి వెళ్ళను రా. అరే, మా జిల్లా నుంచి వచ్చిన మెగాస్టార్, పవర్ స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన దీని అమ్మ బిగ్ స్టార్ బంగారం అని చెప్పుకోవాలరా. రే, చోటాకే నాయుడు తర్వాత ఈ పీకే నాయుడు బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టే పెద్ద కెమెరామెన్ అవ్వాలని నా ఆశ. ఒరే, మొన్న లాస్ట్ టైం ఊరు వెళ్తే మా ఊర్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేయమన్నారు తెలుసారా. 4 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వెళ్ళి, ఏం పీకెవరా చెప్పి తిట్టారా. చాలా బాధేస్తుంది. రే 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 మనం ఇండస్ట్రీలో ఒక పీకుడు పీకడానికి వచ్చావురా రే. అంతే కదరా. నువ్వు అలా బాధపడబాకరా. నువ్వు బాధపడితే నీ వల్ల మేము కూడా బాధపడాల్సి వస్తుందా. వెళ్ళినప్పుడు అలా తిడుతున్నారా. అరే పీకే, నువ్వు ఏడవకరా. నువ్వు ఏడిస్తే నీకన్నా ఎక్కువ మేము ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అవునరా, అది కాక అసహ్యంగా ఉందిరా. రావద్దన్నాడు. అటువైపు పోబాకరా. మిస్టర్ రవి. రవి కదా పేరు, మంచి పేరు. ఇంటి పేరు చెడగొట్టుకోవద్దు. వెరీ గుడ్. హెయిర్ కట్ బానే ఉంది కానీ టోపీ వేసుకోవడం అలవాటు చేసుకో. వెళ్ళు. ఓకే సార్. నువ్వు తాగు తప్పలేదు, కానీ తాగి తందనాలేసి మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అర్థమైందా? నువ్వు తాగింది నీకు తెలిస్తే బాగుంటుంది, ప్రపంచంలో అందరికి తెలిసేలా. ఇతని దగ్గర ఏమేమి కావాలో డీటెయిల్స్ అని తీసుకుని సంతకం చేయించేసి పంపించండి. వెళ్ళు. అలాగే సార్. అర్రే, ఊపుకొని వెళ్తున్నాడు. హలో సార్. చేతులు కట్టు. కట్టు. అలాగే ఉండాలి. స్టేషన్ ఎండ్ వరకు, గేట్ వరకు అలాగే వెళ్ళాలి. వెళ్ళు. రండి సార్. నిన్న సనత్ నగర్ ఓసీబీ బ్యాంక్ ఏటీఎంలో దొంగతనం జరిగిందట. మంచిగా అయింది సార్. మంచిగా అయింది. అరే ఏంటయ్యా ఈయన, దొంగతనం జరిగింది అంటున్నాను, మంచిగా అయింది అంటున్నారు మీరు. నేను ఎన్నిసార్లు కార్డు పెట్టినా డబ్బులు రావట్లేదు సార్. నువ్వు ఏ కార్డు పెట్టావు? విజిటింగ్ కార్డా, ఏటీఎం కార్డా? ఏటీఎం కార్డే పెట్టాను సార్. అయితే ఒక పని చేయాలి, ముందు వెళ్ళి బ్యాంక్ లో నీ అకౌంట్ లో డబ్బులు పెట్టు, ఆ తర్వాత కార్డు పెట్టు. ఇప్పుడు వెళ్ళు. రిటైర్ ఏజ్ వచ్చింది, ఇంకా ఏది ఎక్కడ పెట్టాలో తెలియదు. ఇలా విచిత్రంగా తగులుతారయ్యా నాకు. అమ్మయ్యా, ఈ గన్నొకటి.
ఏంటి బ్రదర్ బాగున్నారా? బాగానే ఉన్నాను ఇది బాగాలేదు, కంప్లైంట్ ఇవ్వండి. ఏంటి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అవునా, రండి కూర్చోండి, రిపేర్ చేయించండి. అలాగే సార్. చెప్పండి, ఏంటి కంప్లైంట్? మా అమ్మాయి పేరు పరిమళ సార్, హీరోయిన్ గా ట్రై చేస్తుంది. ఓ, హీరోయిన్ గా ట్రై చేస్తుంది, హీరోయిన్ అవ్వలేదు ఇంకా. ట్రై చేస్తుంది. 3 రోజుల క్రితం చంటి అని ఒక ప్రొడ్యూసర్ని కలవడానికి బంజారా హిల్స్ లో ఉన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళింది. ఇంకా ఇంటికి రాలేదు. అంటే అమ్మాయి వెళ్ళి 3 రోజులు అయింది అన్నారు, ఇప్పటి వరకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? వస్తుంది కదా అని చెప్పి ఇవ్వలేదు సార్. అంటే అమ్మాయికి ఇలా 3-4 రోజులు అలా తిరగడం అలవాటు. ఓకే ఓకే, హీరోయిన్ గా ట్రై చేస్తుంది కదా, తిరగచ్చు. అడిగితేనేమో వెళ్ళిపోయిందమ్మా. అంటే మీరు అక్కడికి వెళ్ళి అడిగారు, ఫోన్ అడిగారు? మామూలుగా ఫోన్ లోనే అడిగాను సార్. ఏం చెప్పారు? వచ్చి వెళ్ళిపోయిందని చెప్పారు సార్. అమ్మాయి లోపల ఉందని చెప్తాడు అతను? చెప్పాడు కదా, మేము వెతుకుతామండి. మా అమ్మాయిని ఎలాగైనా కాపాడండి సార్. ప్రొడ్యూసర్ పేరు ఏం చెప్పారండి? చంటి సార్. అమ్మాయి పేరు పరిమళ. పరిమళ, అవును సార్. ఒకసారి ఇట్రండి, మేడం దగ్గర కంప్లైంట్స్ డీటెయిల్డ్ గా రాసుకోండి. ఆ అమ్మాయి ఫోటో తీసుకొని నాకు ఫార్వర్డ్ చేయండి. ఓకే సార్. ఓకేనా? మీరు వెళ్ళండి. ఏ అనిల్ సార్, మీరే ఎలాగైనా మీరు వెళ్ళండి, మా చూసుకుంటాం మేము. అరే అనిల్ కూడా మంచి పేరే అయ్యా. సరే సునీల్ ఇట్రా. సార్, అర్థమైంది కదా నిన్ను ఎందుకు పిలిచానని. అనిల్, ఇప్పుడు ఈ అమ్మాయి ఏ బండిలో వెళ్ళింది? సార్, ఆ బండి నంబర్ ఏంటి? అమ్మాయి నార్మల్ అమ్మాయి అయితేనే సులుగా వచ్చి తిరుగుతారు మన వాళ్ళు. ఇదేదో సినిమాలో యాక్టింగ్, హీరోయిన్ అంటున్నారు, కొంచెం బాగానే ఉంటుందేమో. అందుకని ఆ ఏరియాలో ఉన్న ఆటో స్టాండ్, బారు, పబ్బు, యోయో అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒకసారి ఎంక్వైరీ చేయండి. సార్, ప్రతి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. ఈ చంటి అనే వ్యక్తి ఎలాంటి వారు, అంతకుముందు ఏమేమి సినిమాలు తీశారు? అంతేకాదు అనిల్, ఈ చంటి ఇంతకుముందు కొన్ని సినిమాలు తీశారు, ఆ సినిమాలో హీరోయిన్స్ ఎవరైనా ఇతని మీద కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? అవన్నీ ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. నేను ఆ చంటి గారిని పర్సనల్ గా వెళ్ళి కలిసేసి వస్తాను. నమ్మలేము, నన్ను కూడా ఏదైనా ఒక సినిమాలో హీరో చేసేస్తే. మీరు వెళ్ళండి. అవునవును, నెక్స్ట్ షెడ్యూల్ అరకులో అమ్మా. చేద్దాం. ఓకే ఓకే, ఉంటాను. మంచిది. ఓ సిఏ గారు కూర్చోండి. ఏం లేదు సార్, మిమ్మల్ని ఒక చిన్న ఎంక్వైరీ చేద్దామని. అవును, మీకు పరిమళ అని ఒక అమ్మాయి తెలుసా? ఎవరా పరిమళ? తనహా తనహా లలా అని ఆర్జీవి సినిమాలో ఇలా ఎలా అంటదే, అది ఊర్మిళ. నేను అడిగేది పరిమళ. పరిమళ సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తుంటుంది. ఉండండి ఉండండి, నేను చూపిస్తాను. ఈ అమ్మాయి 3 రోజుల క్రితం మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికి వచ్చిందట. ఆ తర్వాత ఆ అమ్మాయి తప్పిపోయిందని వాళ్ళ అమ్మ మా స్టేషన్లో కేసు పెట్టారు. దాని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? అదేంటి సార్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అన్న తర్వాత ఆర్టిస్టులు చాలా మంది వేషాల కోసం వస్తుంటారు, కానీ దానికి మా రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది? నేను కలిసిందా అని అడిగా. కలిసిందా? వచ్చింది. పరిమళ అనే అమ్మాయి వేషం కావాలని అడిగింది. నెక్స్ట్ తీసే కొత్త కుర్రాళ్ళ సినిమాలో వేషం ఇస్తానని చెప్పాను, వెళ్ళిపోయింది. అది కరెక్టే, చాలా తెలివిగా చెప్తున్నారు సార్ మీరు ఆన్సర్స్. సరే, 3 కుర్రాళ్ళతో ఏదో సినిమా తీస్తానన్నారే, ఏ సినిమా సార్ అది? వీరు బంగారాజ్ అని అప్డేట్ కుర్రాళ్ళు. అవునా? అప్డేట్ గా ఒక మంచి క్రైమ్ కథ చెప్పారు, నాకు నచ్చింది, సినిమా చేస్తానని చెప్పాను. ఏదో రితిక్ రోషన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ అన్నట్టు చెప్తున్నారే వీరు బంగారాజు అని. కొత్త కుర్రాళ్ళే కదా? కొత్త కుర్రాళ్ళే, కానీ చాలా అప్డేట్ లో. సరే, కనీసం వాళ్ళ నంబర్ అయినా ఉందా మీ దగ్గర? చెప్పండి. ఒక్క నిమిషం. 9866 141 303. బాగుంది, బాగా ఫాస్ట్ గా చెప్తున్నారు, కొంచెం స్లోగా చెప్తే ఫీడ్ చేసుకుంటా. 9866 141 303. 303. ఇది ఎవరి నంబరు? వీరుది. వీరు బంగారాజు కలిసే ఉంటారు. థ్యాంక్ యూ సార్. కానీ అవసరమైతే ఇంకోసారి మిమ్మల్ని కలవాల్సి వస్తుంది. కానీ అప్పుడు ఇంత హ్యాపీగా క్యాషువల్ గా ఉండను సార్. మీరేంటి సార్ సినిమా వాళ్ళు, జాలీ మ్యాన్, జాలీలో చింకానా, జిగి జిగా జిగి జిగా, మంచి సినిమా తీయండి సార్. అయ్యో ఏదో అనుకున్నా. ఓకే సార్, నా చేయండి. రేయ్, ఆ నర్సింగ్ గాడికి ఫోన్ చేయి. హలో, చెప్పు. ఔటర్ రింగ్ రోడ్ దాటి ఇప్పుడే సిటీలోకి ఎంటర్ అయ్యామండి. ఒకసారి వాట్సాప్లో లొకేషన్ పెడితే డైరెక్ట్ వచ్చేస్తామండి. పెడతా. ఓకే సార్. ఓకే అండి. ఏమన్నాడు? లొకేషన్ పెడతాడంటారా? ఓకే. తమ్మి, గా ఎస్ఐని కలుద్దాం, పిలువురి. పోలీస్ అన్నా, జరా ఎస్ఐని కలవాలి. ఎవర్రా మీరు? అనిల్. సునీల్ సార్. అరే అర్థమైంది కదా నిన్నే పిలిచానని. ఉండు, నేను మాట్లాడుకుంటా. ఏంటి, సిఐని కలిస్తే ఏమైనా ప్రాబ్లమా?
అరే రే రే ఏంటి అవతారాలు, కట్టింగ్లు, షేపులు అంతా చూస్తే ఏదో బాలీవుడ్ కాదు కాదు, పెద్ద రౌడీ షీటర్స్ అనుకుంటున్నా. కరెక్టేనా? రేయ్ కానీ పెట్టిండ్రా బాయ్. గదే గట్లుండాలి మన ఇజ్జత్ అంటే. హే, ఇది నీ అయ్యే జాగిరి కాదు, పోలీస్ స్టేషన్. చేతులు కట్టుకుని ఉండాలి, ఒళ్ళు దగ్గర పట్టుకుని ఉండాలి. వాడేంట్రా ఎమోషన్ అవుతున్నాడు, పట్టుకుంటారా వాడిని, వాడికి ఏదో ఫిట్స్ వచ్చినట్టుంది. ఏ పోలీస్ అన్నా చెప్పన్నా, పబ్లిక్ అయినా పొలిటికల్ కైనా ముందు మేముండాలి. ఉండాలి. ఏ నాయకుడికైనా పని కావాలంటే మాతోనే అవుతాది. సంజయిందా? అయింది అయింది. సోది మానేసి దేనికి వచ్చావు అది చెప్పు. వాడిని వదలండి రా, వాడి బాధ ఏంటో తెలుసుకుందాం రా. క్షమించన్నా, మా గోల్డ్ బిస్కెట్లు పోయినాయి. గడ్డం వచ్చిన బాలక గుడ్డే బిస్కెట్ పోయినట్టు మాట్లాడక అటెల్. కోడి ఈకలు పీకినట్టు ఎంత కూల్ గా చెప్తున్నాడు చూడు. సరే కంప్లైంట్ ఇచ్చేయండి, మేము వెతికి తెస్తాం. కంప్లైంట్ రాసుకోరి. జరా కంప్లైంట్ రాసుకో, రాయమన్నారుగా. మూసుకో, ఇట్రా. అదేంటి అలా మాట్లాడుతున్నావు? కంప్లైంట్ రాసుకో. అమ్మా టెల్లొద్దమ్మా, దెయ్యం ఉంటుందని. దెయ్యం సినిమా వాచ్మెన్ లాగా వెళ్ళండి సార్, మేము వెతికి పట్టుకొస్తాం. పోలీస్ అన్నా అన్నా అరుస్తున్నావు ఎందుకన్నా? వినిపిస్తుంది, చెప్పండి. ఆ గోల్డ్ బిస్కెట్ పక్కా కావాలి. సంజయిందా? ముందు కింద వెతుకుతా, లేదంటే పక్కన వెతుకుతా, దొరికితే ఇస్తా. ఎత్తుకురి మీరు వెళ్ళండి, చాలా మందికి మీరు అవసరం, మాకైతే అనవసరం. దొబ్బుతున్నారేంటి వీళ్ళు? ఏమ్మా బాత్రూమ్ కూడా వెళ్ళినవి. చంటిగాడు గోల్డ్ బిస్కెట్లు అని చెప్పి డెడ్ బాడీ పంపించాడేంట్రా? అమ్మని ఆ చంటిగాడు మనల్ని ఎక్కిచ్చేసాడ్రా. ఈ సీన్ మాత్రం పోలీసులు చూసారంటే మాత్రం లోపలేసేస్తారు, జీవితాంతం బయటకు రాలేవరా. అరే నీ అబ్బా, ఫస్ట్ కదే క్రైమ్ గా తీసుకున్నావు, సెంటిమెంట్ రియల్ లైఫ్ లో ఇరుక్కుపోయి ఇచ్చా. రే ఇప్పుడు ఏం చేద్దాంరా, మనం గనక ఇక్కడ నుంచి బయటపడకపోతే మన లైఫ్ లో అవుట్రా. డోంట్ వరీ, మీ లైఫ్లు నా దగ్గర సేఫ్ గా ఉన్నాయి. మీ లైఫ్లు నా మొబైల్లో ఉన్నాయి. అమ్మని అమ్మ, వీడు ఒకట్రా జేమ్స్ బాండ్ వేషం వేసుకుని మనకంటే అప్డేట్ లో ఉన్నాడ్రా. అప్డేట్ లో లేకపోతే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లు డిలీట్ అవుతాయి రాజా. అవునరా, సోషల్ మీడియాలో అప్డేట్ గా లేకపోవటం వల్లే నా ఫేస్బుక్ స్ట్రక్ అయింది, అది జంప్ అయింది. అరే పీకే, ఆయన అడిగేది నీ గర్ల్ ఫ్రెండ్ గురించి కాదు, ఆయన అడిగేది పైసలు. ఏన్నా? అవునరా బాయ్, మీ లైఫ్లు నా చేతిలో ఉన్నాయి. నాకు పైసలు నాకు ఇచ్చేస్తే మీ లైఫ్లు మీకు ఇచ్చేస్తా, పోయి ఎంజాయ్ చేసుకోండి, పోండి. అర్రే రే రే, ఏమన్నా గిట్లా బుక్ చేసినా మమ్మల్ని? మస్తు పరేషాన్లో పెట్టినావులే అన్నా. మేము ముగ్గురు స్టార్ట్స్ ఏమనుకో అన్నా, మస్తు పైసలు వస్తాయి. మళ్ళా తమిళ శంకర్కి 60 కోట్లట, త్రివిక్రమ్కి 50 కోట్లట, రాజమౌళికి 100 కోట్లట. అట్లా మాకు బి కోట్ల పైసలు వస్తాయి. మళ్ళా అప్పుడు ఇస్తాంలా నీకు. అప్పుడు వరకు మాతోనే ఉండు. మళ్ళా గంజి నీళ్ళు, మజ్జిగ నీళ్ళు తాగి బ్రతుకుదాం. ఏమన్నా? సరే, ఓకే. రే బ్యాగు, రే బ్యాగ్ ఏంట్రా? ఓపెన్ చేయి. వావ్, సూపర్. గోల్డ్ బిస్కెట్లు వాటలేండి, పంచుకుందాం. ఏందన్నా పంచుకునేదే? మ్యాటర్ తెలియద్దా? ఆ బ్యాగ్ లో బాడీ ఉంది, ఈ బ్యాగ్ లో గోల్డ్ ఉంది, ఆలోచించుకొని. మీకంత సీన్ లేదు. ఆ గోల్డ్ బిస్కెట్స్ నావి. ఇక్కడ జరిగింది మొత్తం చూశాను. మీ సీన్ సితారైపోద్ది. ఏం అప్డేట్గా ఉన్నావు బాయ్? నాకంటే ముందు అప్డేట్గా ఉన్నావు. ఫేస్బుక్, ట్విట్టర్లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసావా? సార్, ఆ మర్డర్ మేము చేయలేదు. ఈ గోల్డ్ బిస్కెట్స్ కూడా మాకు కావు. మమ్మల్ని వదిలేండి ప్లీజ్ సార్. అవునన్నా, ఈ క్రైమ్ కథకి మాకు ఎటువంటి సంబంధం లేదన్నా. మేము ఏదో ఫ్యామిలీ కట్ చేసుకుంటాం, మమ్మల్ని వదిలే పోలీస్ అన్నా.
అవును సార్, నిజం సార్. ఆ మర్డర్కి ఈ గోల్డ్ బిస్కెట్లకి మాకు సంబంధం లేదు సార్. అసలు ఈ గోల్డ్ బిస్కెట్లు కాదు సార్, మా బాబుకి బిస్కెట్లు కొనుక్కుందాం సెంటర్కి వచ్చాను సార్. దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నిన్ననే ఆ నర్సింగ్ గౌడ్ వచ్చి గోల్డ్ బిస్కెట్స్ పోయాయని కంప్లైంట్ చేశాడు. అయితే మన 5 ఓటాలు పంచుకుందాం. పాండవులు పాంచాలిని పంచుకున్నట్టుగా. ఓకే ఓకే, ఈ గోల్డ్ బిస్కెట్స్ మనమే, మనందరం పంచుకుందాం. సరే అలాగే. కష్టపడినాడు కూడా మీ అంత కాన్ఫిడెంట్గా చెప్పండి. రండి. పరిమళ, అమ్మ పరిమళ, ఎంత ఘోరం జరిగిపోయింది. అయ్యో భగవంతుడా. అమ్మ పరిమళ, పరిమళ, అయ్యో పరిమళ. చూస్తున్నారుగా ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో. ఓ పరిమళ అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేశారు. 3 సినిమా కుర్రాళ్ల మీద గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. చూస్తూనే ఉండండి. కెమెరామెన్ గంగతో సిటీ న్యూస్. సార్, పరిస్థితి ఏంటి? చాలా దారుణంగా రేప్ చేసి చంపినట్టున్నారు సార్. బాడీ అంతా కకావికలంగా ఉంది. బ్యాగులో ఏమైనా దొరికిందా? ఏం దొరకలేదు సార్. చూశాను సార్. వేరేం లేదా? వేరే ఆధారాలు దొరకలేదు సార్. అమ్మా ఊరుకోండమ్మా. మీడియాస్ మీరు అట్ట వెళ్ళండి సార్. వెళ్ళండి సార్. నువ్వు ఉండయా. అమ్మా సార్, మీ బాధను నేను అర్థం చేసుకుంటాను. మిమ్మల్ని ఏడవద్దని నేను చెప్పలేను. కానీ మీరు ఇలా ఏడుస్తూ ఉంటే ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళడం మాత్రం జరగదని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. మీరు ఒకసారి పట్టుకోండి. అవును, మీ అమ్మాయికి మొబైల్ వాడే అలవాటు ఉందా? ఉంది సార్, మొన్ననే కొనుక్కుంది. అవునా? బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళింది కూడా. సరే, ఇవ్వండి, తీసుకెళ్ళండి. పదమ్మా. సార్, ఫారెన్సిక్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారా? వచ్చేలే సార్. నెక్స్ట్ ఈ జనాలందరినీ కొంచెం కంట్రోల్ చేయండి. నెక్స్ట్ ఏంటి సార్? ముందు అది చెయ్య ఫస్ట్, తర్వాత నెక్స్ట్. సార్, ఇది హత్య, ఆత్మహత్య లేక యాక్సిడెంటా? మీరేమనుకుంటున్నారు సార్? అది నేనేమనుకున్నా ప్రయోజనం లేదు. హత్య, యాక్సిడెంటా, రేపా, మర్డరా? ఎందుకంటే మీకేది నచ్చిందో అదే రాస్తారు, అదే చూపిస్తారు కూడా. మీకేది తోచిందో అదే రాసేయండి. జనాల్ని కన్ఫ్యూజ్ చేయడమే కదా మీ మీడియా. ఏంటమ్మా పోలీస్ ఏం చేస్తున్నారని అడిగావు కదా, చూస్తున్నాం. చూసి ఊరికే కూర్చుంటాం. ఇదేంటి కోన్ ఐస్ క్రీమా? తీసుకెళ్ళండి సార్. మరి ఇలా అమ్మా, మీ అమ్మాయికి ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 3-4 ఉన్నారు సార్. వాళ్ళ పేర్లు డీటెయిల్స్ ఇచ్చేయండి. మీ అమ్మాయి చివరిసారిగా ఎక్కడికి వెళ్ళింది? మీరు ఎప్పుడు ఆ అమ్మాయిని చూశారు? ఎక్కడికి వెళ్తానని చెప్పి వెళ్ళింది? ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇచ్చేయండి. తీసుకెళ్ళండి. ఓకే సార్. అర్రే, క్లియర్ చేయమంటే ఏంటి సార్? ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు వెళ్ళి పోస్ట్ మార్టం ఏర్పాటు చేయి. క్లియర్ అంటే వెళ్ళిపోవాలి బ్రదరు. వెళ్ళండి. అదే మీరు చెప్పేశారు కదా, పోలీసులు ఊరికే వస్తున్నారు, ఊపుకుంటూ తిరుగుతున్నారని. ఏంటమ్మా చూసేసారా షో? కావాలంటే ఫోటో తీసి ప్రతి ఇంటికి కాపీ పంపిస్తాను. వెళ్ళండి. నా వాటా 50%, మిగిలిన 50% మీ 4 తీసుకోండి. పోలీస్ అన్న నువ్వు దేవుడు అన్న, మా అందరికి 10% ఇచ్చావు. అరే, మన 3 వాటాలతో మంచి భారీ బడ్జెట్ సినిమా చేద్దాంరా. అరే, మీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? ఫస్ట్ గోల్డ్ బిస్కెట్లు చూసింది మనం. దెయ్యంలోకి వచ్చి పట్టుకెళ్ళిపోతుంది. దేవుడు అంటారండి మీరు. కాల్చి పారేస్తే ఎదవ సన్నాసులారా. అప్పుడుగా వచ్చిన గోల్డ్ బిస్కెట్స్ లో 10% వాటా తీసుకుంటారా అంటే మొత్తం కావాలంటారా? రైట్, ఇలా కాదు. పోలీస్ స్టేషన్ కి అన్నా సడన్ గా వచ్చి సీన్ చేంజ్ చేయబోకన్నా. ఇదే కథలో 1.5 నుంచి దొప్పించుకుంటా ఉన్నావు అన్న. సడన్ గా నువ్వు వచ్చి మధ్యలో 50% వాటర్ కావాలంటే అసలు ఈ టైంలో ఏం చేయాలి తెలియక కిటకిటలు ఆడిపోతా ఉన్నావు. ఇప్పుడు నువ్వు వచ్చి మారిస్తే మేము తట్టుకోలేమన్నా. ఓ పరిమళ అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేశారు. 3 సినిమా కుర్రాళ్ల మీద గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఓ పరిమళ అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేశారు. 3 సినిమా కుర్రాళ్ల మీద గాలింపు చర్యలు చేపట్టారు. హలో, సువర్ణ చెప్పు. పీకే, మీ గురించి న్యూస్లో వస్తుంది. మీరు ఒక అమ్మాయిని హత్య చేసి పారిపోయారని చెప్తున్నారు. నేను ఆ వీడియోని బంగారాజుకి సెండ్ చేస్తున్నా, ఒకసారి చూడండి.
రే ఒకసారి వాట్సాప్ చూడరా. ఏమైందంట్రా? ఓ పర్మిళ అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేశారు. ముగ్గురు సినిమా కుర్రాళ్ళ మీద గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ ముగ్గురు కుర్రాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చూస్తూనే ఉండండి. కెమెరామెన్ గన్నుతో గోల్డ్ బిస్కెట్ దొరుకుతాయి అనుకుంటే మన పోలీసులు దొరికిపోయావేంట్రా? వెంటనే పదండి ఇక్కడి నుంచి. ఓకే సార్, నేను చూస్తాను సార్. సార్ ఓకే రావయ్యారా. ఆ పరిమళ మర్డర్ కేసు ఏమైంది? ఆ మీడియా అంతా దొబ్బుతున్నారు నన్ను. సార్ అది మరి చంటి అని ఒక ప్రొడ్యూసర్ అండి. అతని దగ్గర ఎంక్వైరీ చేశాను, ఇంట్రాగేషన్ కూడా చేశాను. 80% అబద్ధమే చెప్తున్నాడు సార్. తెలుస్తుంది కానీ ఎటువంటి ప్రూఫ్ లేదు. అలాగే ముగ్గురు అబ్బాయిలు సెలబ్రిటీ అవ్వాలని తిరుగుతున్నారు. ఎక్కడో వెళ్ళి దాక్కున్నారు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వెతికి మరీ పట్టుకుంటాను సార్. మర్డర్ జరిగి 4 రోజులైంది, ఇంకా ఈ కథలేంటయ్యా? ఏసీలో కూలుగా కూర్చొని కులుగుతున్నావు. ఎండలో తిరిగేది మేమే కదా. ఏంటి గొణుగుతున్నావు? సార్ అదేం కాదు సార్, మీరు ఒక 24 hours టైం ఇస్తే నేను ఎలాగైనా వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చేస్తాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారయ్యా. ఇంకా నయ్యా చేతగాని దద్దమా. మనం ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని ఫైల్ క్లోజ్ చేయకపోతే డిపార్ట్మెంట్ ని చేతగాని దద్దమంటారయ్యా. సార్ నాకు అర్థం అవుతుంది. అది మీడియా ఎప్పుడు అలాగే కదా సార్, పోలీస్ మీద సటైర్ వేస్తూ ఉంటారు. నాకు ఒక 24 hours టైం ఇస్తే ప్లీజ్ సార్. సార్ వేస్ట్ చేయక వెళ్ళు. ఒక 12 hours అయినా. ఎస్ సార్. దీనికేం తక్కువ లేదు, ఇది బాగానే నేర్చుకున్నావు. వెళ్ళు. నువ్వు అది కూడా నేర్చుకోలేదు. అంత అవుతుంది. ఏం చదవకుండా తిప్పుతూనే ఉండే పేజీ. అరే చిచ్చా, పోలీసులు మన లింక్లు ఫార్వర్డ్ చేశారా సోషల్ మీడియాలో? అవునరా బాయ్, పోలీస్ ఇంకా అప్డేట్ గా ఉన్నారు. సోషల్ మీడియా అప్డేట్ గా ఉంది. త్వరగా షూట్ కేసు ఓపెన్ చేసి బిస్కెట్లు పంచిరా బాయ్. రే పోలీసులు మన కోసం గాలిస్తున్నారా. మనం కనుక దొరికామంటే దబిడి దిబిడే. ఫోన్ నిండా అయ్యే అప్డేట్లు రా. ఇవన్నీ మామూలేరా మా పోలీసు వాళ్ళకి. ముందు వాటలు పంచలే. ఓపెన్ చేయరా. ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. మర్చిపోయా, నువ్వు ఆ డెడ్ బాడీ దగ్గర మా ఫోటోలు మా వీడియోలు తీసి నీ మొబైల్ బ్యాంక్ లో పెట్టుకున్నావు కదా. తీ బయటికి, లేకపోతే నీ షేర్ నీకు ఇవ్వం. నేను అవును. అరే నీ అవ్వ, నీకు ఉచితంగా 12.5 కోట్ల రూపాయలు వస్తుంటే 10,000 రూపాయలు ఫోన్ ఇవ్వడానికి ఏమైందిరా? ఇచ్చాయి. లేకపోతే మా పోలీసు వాళ్ళు డబ్బు విషయంలో కూడా అప్డేట్ అవుతారు రోయ్. అప్పుడు మన చేతికి చెప్పే. రే ఆ నర్సింగ్ గౌడ్ ఫోన్ చేస్తున్నాడు రా. హలో రే డైరెక్టరు, ఎట్లున్నావురా? మస్తు ఖుషిగా ఉన్నావులే. గా గోల్డ్ బిస్కెట్లతో సైన్మా ఇద్దాం అనుకున్నావారా? గవి డమ్మీ బిస్కెట్లు రా. డమ్మీ బిస్కెట్సా? రే దొంగతనం కేసులు ఎట్లిరికిచ్చిండ్రా? ఎట్లుందిరా నా అప్డేట్? రే డమ్మీ బిస్కెట్లు అంటారా? దీనమ్మా, డమ్మీ బిస్కెట్లేంట్రా? లైసెన్స్ ఉందా? బండి పక్కది. అటే బండి వస్తుంది చూడు. ఏ స్టాప్ స్టాప్ స్టాప్. ఆపయ్యా, పక్కకి తీసుకో. ఇట్రా. లైసెన్స్ ఆర్సీ బుక్ ఉందా? తీసుకురా. తీసుకుని సార్ దగ్గరికి. ఆపండి ఆపండి. ఆ కార్ పోవాలి. ఆపండి అమ్మా, ఆపండి. ఆపు కార్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
ఎందుకు ఆపారు? సిఏ గారు పిలుస్తున్నారు, రండి. పదండి. సార్ మమ్మల్ని ఎందుకు పిలిచారు? రండి 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 హీరోయిన్స్. మీ ఇద్దరిని ఏదో ఒక సినిమాలో చూశాను. సినిమా పేరు యుద్ధం చెయ్యి. బాగుంది, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు ఇప్పుడు? ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ అమ్మా. వీరు, బంగారాజు, పీకే నాయుడు వీళ్ళు ముగ్గురు మీకు చాలా క్లోజ్ అనుకుంటా. ఎస్ సార్, చాలా క్లోజ్. బట్ దే ఆర్ గుడ్ పీపుల్. అది నేను అడిగానా? మీకు గుడ్ పర్సన్స్ అయ్యి ఉండొచ్చమ్మా, కానీ డిపార్ట్మెంట్ లో చాలా బ్యాడ్ పర్సన్స్. ఒక రాబరీ కేసు, ఒక మర్డర్ కేసు అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు నేరస్తులు. అందుకే అడుగుతున్నాను. అలాంటి వాళ్ళు కాదు సార్, చాలా మంచి వాళ్ళు. సూపర్ రా. సుప్రీంకోర్టు జడ్జి సర్టిఫికేట్ ఇచ్చింది, తీసి జాగ్రత్తగా పెట్టుకో, తర్వాత యూస్ అవుద్ది మనకి. సార్ అది కాదు సార్. అది కాదమ్మా, వాళ్ళు మంచి వాళ్ళే అవ్వనివ్వమ్మా, కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తే కదా తెలుస్తుంది మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అని. మీరు చెప్పినట్టు నిర్దోషులైతే హ్యాపీయే కదా, ఈ కేసు నుంచి బయటికి వచ్చేస్తారు, మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పొరపాటు అది. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లా, అప్పుడు మేము ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాం? వాళ్ళు ఏ తప్పు చెయ్యని నిర్దోషులు కాదు అని ఎలా ప్రూవ్ చేయగలుగుతాం? వాళ్ళ మంచి కోసమేమా. ఒకసారి నువ్వు ఫోన్ చేసి చూడు, ఎత్తుతారా చూద్దాం, ఎక్కడున్నారా తెలుసుకుందాం. చెయ్యమ్మా, చెయ్యి చెయ్యి. నేనే అప్పు అడిగానా? చెయ్యి చెయ్యి చెయ్యి, వేషాలే ఎద్దు. అలా కాదు, ఇలా మాట్లాడు. హలో రే, ఎక్కడున్నారా? అవుటర్ రింగ్ రోడ్ పక్కన దాబాలో ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే బాయ్ బాయ్. మీరు వెళ్ళొచ్చు, వెళ్ళి ఇంకా చాలా సినిమాలు చేసి జనాలు సాగుదొబ్బొచ్చు. అది కాదు ఇది కాదు, ఏం లేదు, వెళ్ళండి వెళ్ళండి. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు కూడా నేరస్తులని చెప్పేసి బొక్కలో దోసేసా. వెళ్ళు. అరే ఎక్కువ మాట్లాడకమ్మా, నేను అన్ని మర్చిపోతున్నాను. వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఫాస్ట్ గా బంగారాజుకు ఫోన్ చేయవే. హలో హలో బంగారాజు, పోలీసులు మమ్మల్ని ట్రాప్ చేసి మీరు ఎక్కడున్నారో కనుక్కున్నారు. ఫస్ట్ మీరు సేఫ్ గా ఉండండి. ఓకే, టేక్ కేర్. సరే సరే, ఓకే ఓకే. ఏమన్నాడే? సరే వెళ్దాం పదా. రేయ్ రండి. పోలీసులు మనం రౌండ్ అప్ చేయబోతున్నాడు. ఇప్పుడే సువర్ణ ఫోన్లో చెప్పిందిరా. మనకంటే పోలీసులే అప్డేట్ లో ఉన్నారు, మనమే వెనకబడి ఉన్నారా? లేదు, మనమే ముందుంటాం. ఎలా? వాళ్ళ వెనక మనం ముందు. జంప్ జిల్లాని. ఎక్కడికి వెళ్తావురా? కెమెరామెన్ గంగ దగ్గరికి. గంగ దగ్గరికి ఎందుకు ఇప్పుడు? అక్కడికి వెళ్తే మనకి కొన్ని హెల్ప్ అయ్యే క్లూస్ దొరుకుతాయని. అరే పోరగాళ్ళు, మీరు దేశముద్రులు అయిపోయారా? నా దగ్గర మొబైల్ అయిన ఆయుధం ఉంది. రే మొబైల్ ఫోన్ ఆయుధం ఏంట్రా? రే, రాముడి చేతిలో బాణం, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో నా చేతిలో మొబైలే ఆయుధం. మీ లైఫ్లు నా మొబైల్లో సేఫ్గా ఉన్నాయి. మీరు పైసలు ఇస్తే మీ లైఫ్లు మీకు ఇచ్చేస్తా. ఓహో, నీకు ఈ ఫోన్ ఇస్తే అండర్వరల్డ్ డాన్ అయిపోతావు. నేను ఇవ్వనులే. నేను అడ్డుకుంటే మీరు పోలీసులు దొరికిపోతారు. వీడు మామూలుడు కదరా, మాస్టర్ ప్లాన్ వేసాడు. వాళ్ళు కానీ వస్తే డెడ్ బాడీ డేటా మొత్తం చూపించేద్దాం, అంతే కదా? ఎస్, అది అప్డేట్ అంటే. నీ అబ్బా, నీకంత సీన్ ఇవ్వనరా. ఇంక నుంచి నువ్వు ఈ సీన్ లో పకోడీ గాడివే. అది పోలీస్ పిస్టల్ రా, అందులో బుల్లెట్ పోయినా పిస్టల్ పోయినా నా ఉద్యోగం ఊడిపోద్ది, నా పెళ్ళ ఉద్దేశం ఉంది. ఇచ్చే ఏంటి ఇంకా ఉందా నీ పిల్ల నీతో? నేను ఇవ్వనంతే, నేను అస్సలు ఇవ్వను. ఎందుకంటే శుభం కార్డు వరకు ఈ గన్ నా దగ్గరే ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ సీన్ లో విలన్స్ ఎంటర్ అవుతా ఉన్నారు. అప్పుడు దీని అవసరం మాకు చాలా ఉంది. రై, ఫాలో మీ. కూర్చేస్తున్నారా రే? పోనవా రే? కూర్చేస్తున్నారా రే? పోనవా పోనవా రే? రే పోనీ పోనీ పోనీ, స్పీడ్గా స్పీడ్గా రే రే. సబాష్, ఈ గేమ్ అయితే బాగానే ఉంది. ఓ కాస్త స్లోగా వెళ్ళయ్యా, ఎలగట్లేదు ఇక్కడ. బాగానే తప్పించుకుంటున్నారు. ఏంటో ఎంత స్లో? మనం ఏమైనా పేరెంట్ ఆయనకి వెళ్తున్నావా? ఫాస్ట్గా వెళ్ళు. హాయ్, నేను అల్లుడా నిన్నే. దొరికితే బంటోడు పొట్టోడు పొడుకోవడం తేడా చూడండి.
వాడు ఫాస్ట్ గా నడుపుతున్నాడా, నువ్వు స్లోగా నడుపుతున్నావా? పట్టుకుంటే పంబ రేగిపోతురా రే. బాగుంది కదా ఈ గేమ్. వెళ్ళండి ఆన్ ద వే. స్పీడ్ పెంచండి రా, మజా రావట్లేదు. ఈ సిగరెట్ అయ్యే లోపు మీ అందరికి అలా లేపేస్తా. జూనియర్ ఆర్టిస్ట్ పరిమళ బ్యాగ్ లో తను కొత్తగా కొనుక్కున్న ఐఫోన్ లేదని ఎస్ఐ గారు సీఏ గారితో చెప్పడం నేను విన్నాను వీరో. అయితే ఇప్పుడు ఏమైనట్టు? నా అనుమానం ఏంటంటే అక్కడ ఎక్కడైతే పరిమళ మర్డర్ చేయబడిందో అక్కడే ఉందని నా అనుమానం. అమ్మని అమ్మ బిల్లెట్ ట్విస్ట్ ఇచ్చాడరా. రేయ్, ఆ చంటిగాడి ఇంటికి వెళ్తే మనకేదో క్లూ దొరుకుతుందిరా. ఎందుకంటే ఆ బ్రీఫ్ కేసు, డెడ్ బాడీ రెండు వాళ్ళ ఇంటికి నుంచే తీసుకొచ్చాము. అప్డేట్ కుర్రాళ్ళు, మర్యాదగా చెప్తున్నా, బయటకు వచ్చి లొంగిపోండి. అరే నీ అబ్బా, మంచి సీన్ లో పోలీసులతో బ్రేక్ చేశారు రైటర్. మీరు వస్తున్నారా, మేము లోపల రావాలా? మీరు కానీ లోపలికి వస్తే మాతో పాటు ఉన్న కెమెరామెన్ గంగని పైకి పంపించేస్తాం. డాబా పైకా? అరే ఇదేమైనా కామెడీ సీనా? బయట పోలీసులు ఉన్నారు, క్రైమ్ సీన్ ఇది. నువ్వు కెమెరామ్యాన్ అన్ని మూసుకుని ఉండే. మర్యాదగా చెప్తున్నా, బయటకు వచ్చి లొంగిపోండి. మీరు మర్యాదగా బయట ఉండండి, మేము కూడా మర్యాదగా లోపలే ఉంటాం. ఎవరు మర్యాద వాళ్ళ కాపాడుకుందాం. గంగా ఆకలి అవుతుంది, ఫుడ్ ప్రిపేర్ చేసుకుందామా? 10 minutes లో రెడీ చేస్తా. మ్యాగీ మాత్రం వద్దు. ఏంటయ్యా వీళ్ళు? ఏయ్, మళ్ళీ మర్యాదగా చెప్తున్నా, బయటకు వచ్చి లొంగిపోండి. మళ్ళీ మేము మర్యాదగానే చెప్తున్నాం. మీ మర్యాదగా మీరు బయట ఉండండి, మేము మర్యాదగా మేము లోపలే ఉంటాం. ఎవరు మర్యాద వాళ్ళు కాపాడుకుందాం. మీకు మర్యాద ఏంట్రా? మేము పోలీసు వాళ్ళు, బయటకు వచ్చి లొంగిపోండి. సార్, ఏంటమ్మా? నాకు వారం రోజుల క్రితమే మ్యారేజ్ అయింది సార్. మా ఆయన నా కోసం ఎదురు చూస్తుంటాడు సార్. వినిపించలేదు, దగ్గర ఏంటండి? అదే సార్, నాకు వారం రోజుల క్రితమే మ్యారేజ్ అయింది. మా ఆయన నా కోసం ఎదురు చూస్తుంటాడు. టైం 6 అయింది. బంగారం, మాకేంటి పెళ్ళాం పిల్లలు లేరు అనుకుంటున్నావా? 3 రోజులు హ్యాపీగా ఉన్నారు కదా, ఒక రోజు రెస్ట్ తీసుకోమను. ఎక్కడైనా సినిమాకి వెళ్ళమను, నైట్ షోకి, ఓకేనా? పైగా దోమలు కూడా కుడుతున్నాయి సార్. అయ్యో, నాకు కుడుతుందమ్మా. రే అప్డేట్ కుర్రాళ్ళు, దోమలు కుడుతున్నాయిరా, బయటకు రండిరా, ఇరిటేట్ చేయకండిరా. ఏంటే నీ ప్రాబ్లం? సార్ షుగర్ ఉంది సార్, టైం తినాలి సార్. చూడు, అపోలో హాస్పిటల్ మెయిన్ పేషెంట్ ఇక్కడే ఉన్నాడు. డైరెక్ట్ గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చాడు. వీడికి షుగర్ ఉందంట్రా. రేయ్, చెప్పేది వినంట్రా, బయటికి రండ్రా. నువ్వు పని చేయి, నువ్వు ఆన్లైన్ లో నాకు ఒక మటన్ కీమా బిర్యానీ చెప్పు. తర్వాత మీకు 1 2 3 4 5 వెజిటేబుల్ బిర్యానీ చెప్పండి సార్. రేయ్, పేషెంట్ రా ఇక్కడ. రేయ్, మనిషి చచ్చిపోతాడు రా షుగర్ తో. సార్ పొద్దుపోతుంది సార్, వాళ్ళని వెంటనే బయటికి రమ్మని చెప్పండి సార్, మనం త్వరగా వెళ్ళిపోదాం. విన్నారా? ఇప్పుడు వరకు మనం చెమ్మచక్క ఆట ఆడుకున్నట్టు చెప్తున్నాడు, లొంగిపోమని చెప్పండి అని. ఇప్పుడు వరకు వాళ్ళతో అదే కదా మాట్లాడాను, లొంగిపోమనే కదా చెప్పాను. ఎక్కడి నుంచి వస్తున్నారా మీరందరూ? ఏయ్, చీకటి అవుతుందిరా. రేయ్, రండ్రా బయటికి. అంతమంది ఉంటే బయటకి ఎట్టొస్తాం సార్? అది కాక ఇప్పుడే ఫుల్గా తిన్నాం, నిద్ర వస్తా ఉంది. మేము రాలేము గానా, మీరు బయట పనుకోండి, మేము లోపలే పనుకుంటాం. నిద్ర వస్తా ఉండదు. బాయ్, మార్నింగ్ మాట్లాడుకుందాం. మేము పడుకోలేవరా, మంచాల ప్రాబ్లం రా. పోనీ ఏం చేయాలో మీరే చెప్పండి. ఆన్లైన్ లో బుక్ చేసుకోండి. అది మాకు తెలుసు, ఆన్లైన్ లో మంచాలు తెచ్చుకుంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లేడీస్ ఉన్నారా, నన్ను తప్పితే వీళ్ళందరినీ నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. రండ్రా బయటికి. రేయ్, రండ్రా దయచేసి. సరే, ఉన్న లేడీస్ అందరు లోపల పంపించేయండి. పంపుతారు. రేయ్, మీరు వస్తారా, మేము రావాలా? సార్, పొరపాటును అడుగు ముందుకేసారు అనుకోండి, గంగ లేచిపోయిద్ది. ఆటోమేటిక్ గా పేలిపోయి తుపాకీ పెట్టాం. గంగ లేచిపోతుందట. నేను లేచిపోవటం ఏంట్రా? నాకు పెళ్ళై 2 పిల్లలుంటే. అక్క, నీకు అలా అర్థమైందా? నువ్వు అనుకున్న సెన్స్ వేరు, వాడు చెప్పిన సెన్స్ వేరు. లేచిపోవడం అంటే ఎవరితో లేచిపోవడం కాదు, చంపేయడం. ఒరేయ్, సరిగ్గా చెప్పిదావు. లేచిపోవడం అంటే ఎవరితో లేచిపోవడం కాదు, చంపేయడం. నా మాట విను. మళ్ళీ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటారు మీరు. మీరు వెళ్ళిపోండి. రేయ్, చెప్పేది వినండి రా, ఇది ఇంట్రాగేషన్ మాత్రమే. మీరు ఇన్నసెంట్ అయితే నేనే మిమ్మల్ని వదిలేస్తా. ముందు ఆ గండు దించు ముందు. అమ్మా, నువ్వు భయపడకమ్మా. లేదు, మీరు రావడానికి ట్రై చేస్తే అమ్మాయిని చంపేస్తావు. మీరు వెనక్కి వెళ్ళిపోండి.
రేయ్ ఆ అమ్మాయి ఏ పాపం చేసిందిరా? ఆ అమ్మాయి మీద గండు పెడుతున్నారా? అసలు బుద్ధి ఉందా లేదా మీకు? మేము కూడా ఏం తప్పు చేయలేదు, మీరే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అది తెలుసుకోవడానికి రమ్మంటున్నా. ఆశ రావు. చెప్తావు మరి. గండు పెట్ట మాత్రం కరెక్టా? అది ఒక ఆడదాని మీద. రే పొట్టడా చెప్పరా వాడికి. లేదు, వాడు కూడా షేర్ దీంట్లో. ఏయ్ లే లే లేవండి. సరే నేను సిఐ కాబట్టి పడుకున్నా, నువ్వు ఎస్ఐ పర్లేదు. మీరు కానిస్టేబుల్స్ నిద్రపోతున్నారా మాతో పాటు? సరే రండి. అవును, మన షుగర్ పేషెంట్ ఎక్కడ? ఉండలేకపోయాడేమో. మంచిదైంది, లేదంటే ఒక డెడ్ బాడీ పోయాల్సి వచ్చేది. అమ్మా ఏంటి సార్ వేపొల్లా? ఇప్పుడు బ్రష్ చేయడం ముఖ్యమా లేదు వాళ్ళని పట్టుకోవడం ముఖ్యమా? నువ్వే చేయి బ్రష్. సార్ చేయండి సార్. అయ్యో ఏయ్ ఇటు కాదురా, అటు ఉమ్మురా. మై డియర్ బ్రదర్స్, మా వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకైతే ఇక్కడ కాలు బాగా నొప్పేస్తుంది. రే దయచేసి బయటికి రండిరా. రే మిమ్మల్ని నేనే ఇన్వెస్టిగేషన్ చేసి మీ నిర్దోషులని చెప్పి నేనే మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. నా మాట వినండిరా. రే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్ మార్నింగ్ అయింది, బ్రేక్ఫాస్ట్ చేయాలి. అవునా? మేము మాత్రం మార్నింగ్ ఏంటి డిన్నర్ చేస్తామా? మీరొక్కరు అందరూ పేషెంట్గా వచ్చి చచ్చారు. రే అప్డేట్ కుర్రాళ్ళు. హలో చెప్పండి. రే అప్డేట్ కుర్రాళ్ళు, మర్యాదగా బయటికి రండిరా. మాకు మా వాళ్ళందరికి ఆకలేస్తుంది. ఆకలేస్తుంది. తర్వాత త్వరగా రండిరా బయటికి. ఏం తింటాం? మేమందరం టిఫిన్ చేయాలి, ఆకలేస్తుంది మా అందరికి. ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, పెసరట్టు, ఉప్మా అన్ని తెస్తాంరా. మీరు రండిరా. వచ్చేస్తే సింపుల్, మిమ్మల్ని అలాగే ఎంక్వైరీ చేసి అలాగే పంపించేస్తాం. రే రండ్రా. ఏంట్రా ఇది, ఒక రోజంతా దొబ్బేశారు కదరా. రే రే మీరెవరు బయటికి రారు కదా. ఇది పట్టుకో, మనమే లోపలికి వెళ్దాం. సార్ మీకు ఉందిరా నీ అబ్బా. ఏమైంది? వాళ్ళందరూ ఎక్కడ? సార్ రాత్రి ఆ క్రిమినల్స్ నన్ను ఇక్కడ కట్టేసి పారిపోయారు. ఏంటి రాత్రే కట్టేసి వెళ్ళిపోయారా? అవును సార్. ఏమయ్యా, నేను సిఐ నిద్రపోయాను ఓకే, మీరు కానిస్టేబుల్స్ మెల్కొని ఉండరా? అమ్మాయిని రాత్రే కట్టేసి వెళ్ళిపోయారంట. ఏంటి అనిలో? సునీల్ సార్. ముందు ఆ కట్లిప్పు. రండి, వాళ్ళు ఎక్కడున్నారో వెతుకుతాం. క్యాప్ వేసుకున్న హోప్లెస్ ఫెలోస్. ఎవరా మీరు? మాస్క్ వేసాం కానీ ఎవర్రా మనం? దొంగలని చెప్దామా? కాదు కిడ్నాపర్లు. రౌడీలు చెప్తాం. ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండిరా, లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తా. మీకు అంత సీన్ లేదు అంకుల్, మేము హీరోలం. ఈ క్రైమ్ కదా మర్డర్ మిస్టరీలో నువ్వే మెయిన్ విలన్. అరే అప్డేట్ కుర్రాళ్ళు మీరా? అంకుల్, క్రిమినల్ మైండ్ లో మాకంటే మీరే అప్డేట్ అంకుల్. మీ లవర్ని చంపేసి ఆ మర్డర్ మిస్టరీలో మమ్మల్ని ఇరికించేసి కథలో మమ్మల్ని క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసి సినిమాని క్లైమాక్స్ దాకా తీసుకొచ్చేస్తారా? ఆఖరికి మమ్మల్ని జూనియర్ ఆర్టిస్టులు చేసేస్తారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే అబ్బాయిలు. నా కాళ్ళ కింద పప్పు లేదుగా, నేను దొక్కలేదు. ఆడియన్స్ తో పాటు మర్డర్ మిస్టరీలో మీరు కూడా నేనే వెళ్ళను అనుకున్నారు కదా? ఏ కాదని ప్రూవ్ చేస్తావా? అసలు ఈ మర్డర్ చేసింది నేను కాదు, మెయిన్ విలన్ ఉన్నాడు. ఊరి నీ అబ్బా 2 గంటల నుంచి ఇదే కథలో దొప్పించుకుంటా ఉన్నాను. ఆడియన్స్ లో టెన్షన్ తో చచ్చిపోతా ఉన్నారు. సూపర్ గడ్డు కూడా టైం అయింది, వాడు ఎవడో రివీల్ చేయి. అయితే ఫ్లాష్ వేస్తా, ఆడియన్స్ తో పాటు మీరు కూడా చూడండి. ఏ పరిమళ, జర జాగ్రత్త అయ్యును. గా నిర్మాత కాడ
100 కోట్ల పైసలు చేసే మస్తు గోల్డ్ బిస్కెట్లున్నాయి. గవి మనకు కావాలి. ఇక వచ్చినాయి అనుకో, మస్తుగా సెటిల్ అయి మంచిగా పెండ్లి చేసుకుందాం. అప్పటి వరకు నువ్వు అని లవర్ లెక్కనే నటించాలి. సమజైందా? ఓకే నర్సింగ్, నాకు 2 కోరికలున్నాయి. ఒకటి నీతో పెళ్ళి, 2 సినిమాలో హీరోయిన్. అట్లనే లేవే, అప్పటి వరకు నేను చెప్పినట్టు చేయి. అట్లనే గా గోల్డ్ బిస్కెట్లు ఏడున్నాయో కనిపెట్టి నాకు ఫోన్ చేయి, సరేనా? ప్రొడ్యూసర్ గారు చెప్పురి. నర్సింగ్ 5 కోట్లు పంపించు. ఆ కొత్త కుర్రాళ్లతోనే సినిమా మొదలు పెడతా. పరిమళనే హీరోయిన్. సరే. హలో నర్సింగ్, చంటి బెడ్రూమ్ డబుల్ కాట్లో డ్రాలు ఉన్నాయి. అందులో గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి. ఇప్పుడు వాడు నాతో రొమాన్స్ కి రెడీ అవుతున్నాడు. చంటిగాడు మహా అయితే 5 నిమిషాలు. వాడికి నువ్వు రాత్రి సరిగ్గా 12 గంటలకు రా. సరే. రేయ్, గోల్డ్ బిస్కెట్లు యాడున్నాయి తెలిసినాయి. పోయి రికవర్ చేసుకుందాం. మన నసీబ్ మారిందిరా. ఎంజాయ్. ఇదిగో, ఇంతకు ముందొచ్చిన అప్డేట్ కుర్రాళ్లతో సినిమా తీస్తున్నావని తెలిసింది. ఆ సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వలేదనుకో, మొహమాటం లేకుండా కోసి పాడేస్తాను. నా కొడక, నీ పెళ్ళానికి కూడా పనికి రాకుండా పోతావు. మీద పొడి పందిలా వాడుకోవడమే కాదురా, ఎదుటి వారికి కావాల్సింది కూడా ఇవ్వాలి. అసలే ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. లీక్ చేశాననుకో, డైరెక్ట్గా శ్రీకృష్ణుని జన్మస్థానానికి వెళ్తావు. నాతో నీ రొమాన్స్ అంతా వీడియో రూపంలో ఉంది. ఖబర్దార్. సూపర్. మొత్తానికి సాధించినావు. గుడ్, శబాష్, వెరీ గుడ్, మస్త్ హ్యాపీ. అబ్బా, ట్విస్ట్ అదిరిపోయింది. ఈ కథలో ఈ మిస్టర్ నిజమేనని మేము ఎలా నమ్మాలంటావు? రే, నాకు దీని గురించి పూర్తిగా అర్థమైందిరా. ఆ నర్సింగ్ గురించి పరిమళకు పూర్తిగా తెలుసు. అందుకే తను కొత్తగా కొన్న ఆ ఫోన్లో రికార్డ్ ఆన్ చేసి తనకెప్పుడైతే ఆ బిస్కెట్స్లో పార్ట్నర్షిప్ రాదో అప్పుడు ఆ వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేద్దాం అని అనుకునింది. కానీ ఆ నర్సింగ్ తనని చంపేస్తాడని ఏమాత్రం ఊహించలేదురా. లోపల బెడ్రూమ్ లో పరిమళ చనిపోయి పడుంది సార్. త్వరగా రండి సార్. అమ్మ నీ అమ్మ, ఫైనల్ గా ఈ క్రైమ్ స్టోరీలో నర్సింగ్ కూడా వెళ్ళనా? ఏమి ట్విస్ట్ ఇచ్చాడా రైటర్ బాస్. మీరు చూసారుగా, మేము చూసాం. మేము రిలాక్స్ అయిపోయాం, మీరు రిలాక్స్ అయిపోండి. బాయ్.